ಶಿಕ್ಷಣ తీసుకొచ్చాడు మనకి. ಕೊನೆ ಗಳಿಗೆ ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮನ್ನು ತಂದಿದ್ದಾರೆ. ఉదయకాలం మీకు చెప్పినట్లు ಉದಯಕಾಲ ಹೇಳಿದ ಹಾಗೆ ఈ యొక్క హార్వెస్ట్ ಆ, ಹೊಲ ಸುಗ್ಗಿಕಾಲ ಕುರಿತು ನಾವು ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದೀವಿ. 5 రకాల హార్వెస్ట్ ఉందని ఉదయకాలం చెప్తూ వచ్చాను. 6 విధದಂತ ಮತ್ತೆ ಸುಗ್ಗಿಕಾಲ ಕುರಿತು ನಾವು ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದೀವಿ. మొదటిగా మనం చూస్తూ వచ్చినాం. ಮೊದಲನೇದು ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದೀವಿ. వీట్ హార్వెస్ట్ అంటే గోధుమల పంట. ಗೋಧಿಯ ಮತ್ತೆ ಹೊಲ ಕುಚ್ಚು ಕಾಲ ಎಂಬುದಾಗಿ అది ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతా ఉంది. ಅದು ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜల ಕುರಿತು ಮಾತಾಡುವಂತದ್ದಾಗಿದೆ. ఇప్పుడు చెప్పేస్తే ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఊరికే చెప్పేస్తే మీరు ధ్యానించుకున్న తర్వాత. ಹೇಳೋದಕ್ಕೆ ಸಮಯ ಇಲ್ಲ, ಟಕ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ, ಮರ್ತ್ಕೊಳ್ರಿ. రెండోదిగా ಎರಡನೇದಾಗಿ రూతు గ్రంథం ರೂತನ ಗ್ರಂಥాలు మొదటి అధ్యాయం ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 22 వచనం. 22ನೇ ವಚನ. రూతు గ్రంథము ರೂತನ ಗ್ರಂಥ మొదటి అధ్యాయం ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 22 వచనం. 22ನೇ ವಚನ. చదవండి దయచేసి చదవండి. ದಯವಿಟ್ಟು ಓದ್ರಿ. ఆ ఆ ఆ ఆ ఏ కోత అండి అది? ఎవల కోత? జవగోధియ సుగ్గి. ఎవల కోత ఇది? ఇవి ఎవల కోత ఏం జ్ఞాపకం చేస్తుంది మనకి? ఈ జవగోధియ సుగ్గి ಯಾವ್ದಕ್ಕೆ ಜ್ಞಾಪಕ ಮಾಡುತ್ತದೆ? ఎవల కోత అంటే బార్లీ అంటారు. ఇంగ్లీష్ ఏమంటారండి దాన్ని? బార్లీ. ఇంగ్లీష్ ಅಲ್ಲಿ ಬಾರ್ಲಿ ಎಂಬುದಾಗಿ. ఇది జెంటైల్స్ అంటే ఇది అన్యుల గురించి మాట్లాడుతాం. ఇది అన్యರ కురిತು ಮಾತಾಡುವಂತದ್ದಾಗಿದೆ. 5 రకమైన పంట అని చెప్తే వచ్చిన కదా ఉదయకాలం. 5 ವಿಧವಾದ ಸುಗ್ಗಿ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಬಂದಿದ್ವಲ್ಲ. మూడోదిగా ಮೂರನೇದಾಗಿ మత్తయి సువార్త ಮತ್ತಾయి ಸುವಾರ್ತೆ 13వ అధ్యాయం 13ನೇ ಅಧ್ಯಾಯ 24 వచనం. 24ನೇ ವಚನ. మత్తయి సువార్త మತ್ತಾయి సువార్ತೆ 14వ అధ్యాయం 14ನೇ ಅಧ್ಯಾಯ 24 వచనం. 24ನೇ ವಚನ. ఆ ఆ ఆ ఆ ఆ ఏమి విత్తినారంటండి? ఏమి విత్తినారంట? ಏನು ಬಿತ್ತಿದ್ದಾನೆ? గురుగులు విత్తినారంట. ಹಣಜಿ ಬಿತ್ತು ಹೋಗಿದ್ದಾನೆ. ఇదేం చూపెడుతుంది? ಇದೇನು ತೋರಿಸುವಂತ? అన్గాడ్లీ పీపుల్. ಆಗ ದೇವರು ಅರಿಯದಂತ ಮನುಷ್ಯರು, వారి గురించి మాట్లాడుతాం. ಅವ್ರ ಕುರಿತು ಮಾತಾಡುವಂತಾಗಿದೆ. నాలుగోది 4ನೇದಾಗಿ లూకా సువార్త ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 10వ అధ్యాయం 10ನೇ ಅಧ್ಯಾಯ 2వ వచనం. 2ನೇ ವಚನ. ఇది ఆత్మల గురించిన పంట. ಆತ್ಮರ ಕುರಿತಂತ చదవండి. ಸುಗ್ಗಿ. ఆ ఆ కోత విస్తారంగా ఉన్నది కానీ ఆ ఆ ఆ ఆ తర్వాత ఏముందండి? ఆ అయితే ఏమంటాడు ప్రభు? ఏమంటాడు? ఎక్కడికి పోవాలంటే వాళ్ళు తోడేల మధ్య పోవాలని. ఇంకా గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. చూడండి ఇదేంటి? తోడేల మధ్య పోతున్నాం మనం. సువార్త అంటే ఇది కాదు. ಸುವಾರ್ತೆ ಅಂದ್ರೆ ತೋಳಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾವು ಹೋಗ್ತಾ ಇದೀವಿ. మన ఆత్మ సంపాదించాలంటే ఇది లైఫ్ కాదు అది. ಆತ್ಮಲು ಸಂಪಾದಿಸಬೇಕಂದ್ರೆ ಅದು ಸುಲಭವಾದಂತ ಕೆಲಸ ಅಲ್ಲ. ಅದು 4వ పంట. ಇದು 4ನೇ ಸುಗ್ಗಿ. 4వ పంట ఏంటండి? ఆత్మల పంట. ಆತ್ಮಗಳನ್ನು ಸಂಪಾದಿಸುವ ಹಕ್ಕು. మీరు అదే చేస్తూ వచ్చిన గత దినాలు చేసింది ఏంటంటే ఆత్మల పంట కోసం ప్రయాసపడుతూ ಕಳೆದ వచ్చినారు. ದಿನಗಳಲ್ಲಿ ಮಾಡಿದಂತ ಕೆಲಸ ಏನಂದ್ರೆ ಆತ್ಮಗಳನ್ನು ಮತ್ತೆ చివరి పంట. ಕೊನೆ ಸುಗ್ಗಿ. ప్రకటన గ్రంథము ಪ್ರಕಟಣೆ 14వ అధ్యాయం 14ನೇ ಅಧ್ಯಾಯ 15 వచనం. 15ನೇ ವಚನ. ప్రకటన గ్రంథము ಪ್ರಕಟಣೆ బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14 and 15. 14-15. ఆ ఆ ఆ ఆ ఆ చేతిలో వాడిగల కొడవలి ఉండెను. ఆ ఆ ఆ ఆ ఏమని ఏం పండిందంట? భూమి పైరు పండి ఉన్నది కాదు, కోతకాలం వచ్చి ఉన్నది. ఆ ఆ తర్వాత చదవండి, మాట చదవండి. తర్వాత ఏం పంట ఇది? ಅಂತರ ಏನು? తర్వాత చదవండి. తర్వాత ఆ 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
ఏ పండ్లండి? ఏ ಹಣ್ಣುಗಳಿವು? ద్రాక్ష పండ్ల యొక్క పంట. ದ್ರಾಕ್ಷ ಗೊಂಚಲಿರುವಂತ ఇది ಸುಗ್ಗಿ దేవుని యొక్క ఉగ్రత గురించి మాట్లాడుతా ఉంది. ದೇವರ ಉಗ್ರತೆ ಕುರಿತು ಮಾತ್ರವಂತಾಗಿದೆ. చివరి పంట అది. ఇది కొనే దేవుని యొక్క సుగ్గి. ఉగ్రత. ఇంకో కింద చదివినప్పుడు ఏమైంది? దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క దాంట్లో కలిపి అది చేయబడినట్టుగా చూస్తుంటున్నాం. ದೇವರ ಕುರಿತು ಅದರಲ್ಲಿ ಅದು ಸೇರಿ ಅದು ಬರುವಂತಹ ಸುಗ್ಗಿ ಅದು. సరే ఇప్పుడు ఏం చేస్తామంటే రెండోది తర్వాత మూడోది చెప్పిన ముగించేస్తాం. తర్వాత మీరు దాన్ని ధ్యానించుకోండి. 2, 3 ಮತ್ತೆ ಸುಗ್ಗಿ ಕುರಿತು ಹೇಳಿಬಿಟ್ಟು ನಾನು ಮುಗಿಸ್ತೀನಿ. ప్రకటన రూతు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తొచ్చినాం. ರೂತ್ ಗ್ರಂಥ ಮೊದಲನೇ 22 ವಚನ ನೋಡ್ತಾ ಬಂದಿವಿ. ఏముందక్కడ? ಏನಿದೆ ಅಲ್ಲಿ? ఆ! యవల కాలపు యొక్క పంట అన్నాడు. ಜವೆ ಗೋಧಿಯ ಸುಗ್ಗಿ. చూడండి ఈ రూతు గ్రంథము 4 అధ్యాయాలు ఉంటున్నాయి. ಈ ರೂತಲ ಗ್ರಂಥವು 4 ಅಧ್ಯಾಯಗಳಿದೆ. ఈ రూతు గ్రంథంలో చాలా చక్కనైన విశ్వాసుల కొరకైన మాటలు రాయబడినట్టుగా చూస్తుంటున్నాం. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಬರೆಯದಂತ ಮಾತುಗಳು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఒక కుటుంబం కనిపిస్తా ఉంది. ಆ, ఒక కుటుంబం ಒಂದು ఫ్యామిలీ. ಕುಟುಂಬ ಕುರಿತು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఏమి మనకంతా తెలుసు కదా ఎవరండి అని. ಯಾರು? ఎలిమెలెకు, ಎಲಿಮೆಲೆಕು, ఆయన భార్య ಅವರ ಹೆಂಡತಿ నయోమి, ನಯೋಮಲು, తర్వాత మహలోను, కిలియోను. ಮಹಲೋನು, ಕಿಲಿಯೋನು. వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు? ಇವರೆಲ್ಲಿದ್ದಾರೆ? బెత్లెహేములో ఉన్నారు. ಬೆತ್ಲೆಹೇಮ್ನಲ್ಲಿದ್ದಾರೆ. మోయాబు తర్వాత వచ్చినారు వాళ్ళు. ఎక్కడున్నారు ముందుగా? ಮುಂಚಿತವಾಗಿ ಎಲ್ಲಿದ್ರು? బెత్లెహేములో ఉంటున్నారు. ಬೆತ್ಲೆಹೇಮ್ನಲ್ಲಿದ್ರು. బెత్లెహేం జ్ఞాపకం చేస్తుంది. ಬೆತ್ಲೆಹೇಮ್ ಏನು ಜ್ಞಾಪಕ ಮಾಡುತ್ತೆ? దేవుని ఇల్లు జ్ఞాపకం చేస్తా ఉంది. ದೇವರ ಮನೆ ಜ್ಞಾಪಕ ಮಾಡುತ್ತದೆ. బెత్లెహేము రొట్టెల గల ఇల్లుగా నాకు జ్ఞాపకం చేస్తా ఉంది. ಬೆತ್ಲೆಹೇಮ್ ಅಂದ್ರೆ ರೊಟ್ಟಿಗಳು ಇರುವಂತ ಮನೆ ಎಂಬುದಾಗಿ. ఆ శ్రేష్టత నుంచి వాళ్ళు ఎక్కడ వచ్చినారు వాళ్ళు? ಆ ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಸ್ಥಳದಿಂದ ಎಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ? వారు మోయాబుకి వచ్చినారు. ಮೋವಾಬ್ ದೇಶಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. వచ్చిన తర్వాత ఏమైంది వాళ్ళకి? ಅಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ಏನಾಗಿದೆ? సమస్తం పోగొట్టుకుంది నయోమి. ನಯೋಮಲು ಎಲ್ಲವನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. భర్త చనిపోయాడు. ಗಂಡನ ಸತ್ತೋಗಿದ್ದಾನೆ. ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. కుమారులు కూడా చనిపోయారు. ಇಬ್ರು కుమాರರು ಸಹ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. అక్కడ ఏమైనా ఆశీర్వాదం లేదు ఆమెకి. ಅಲ್ಲಿ ಎಲ್ಲಿ ಏನೋ ಮಾತ್ರ ಆಶೀರ್ವಾದ ಇಲ್ಲ. ಅಲ್ಲಿ అన్ని శవాలే కనిపిస్తున్నాయి. ಅಲ್ಲೇ ಶವಗಳು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. 3 శవాలు కుటుంబంలో ఉన్న 3 శవాలు అక్కడ కనిపిస్తున్నాయి. ಕುಟುಂಬದಲ್ಲಿ 3 ಶವಗಳು ಕಾಣ್ತಾ ಇದೆ. ఎప్పుడైతే ఆ బెత్లెహేంలో శ్రమ వచ్చిందో, ಆ ಬೆತ್ಲೆಹೇಮ್ಗೆ ಕ್ಷಾಮ ಬಂದಿದೆಯೋ, ఎప్పుడైతే అక్కడ కరువు వచ్చిందో, ಅಲ್ಲಿ ಬರಗಾಲ ಬಂದಿದೆಯೋ, వాళ్ళు నిలబడకుండా ఏం చేశారంటే అక్కడ నుంచి వాళ్ళు కదిలి ఎక్కడ వచ్చినారు? మోయాబుకి వచ్చి ಅಲ್ಲಿ చూస్తున్నారు. ನಿಲ್ಲದೆ ಅವರು ಅಲ್ಲಿಂದ ಮೋವಾಬ್ ದೇಶಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ఇది భయంకర విషయం. ಇದು ಭಯಂಕರವಾದ ವಿಷಯ. మోయాబు గురించి ఏం రాయబడింది? ಮೋವಾಬನ ಕುರಿತು ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? మోయాబు గురించి దేవుడు ఎంత ఖచ్చితంగా రాస్తూ వచ్చినాడు. ಮೋವಾಬ ಕುರಿತು ಖಚಿತವಾಗಿ ಮಾತು ಹೇಳಿದ. మోయాబులు ఎవరండి వాళ్ళు? ಮೋವಾಬ್ ಅಂದ್ರೆ ಯಾರು? ఎవరు వాళ్ళు? ಯಾರವರು? ఆదికాండము. ಆದಿಕಾಂಡ. ఆదికాండంలో చక్కగా రాస్తున్నాడు. ఎవరైనా ఈయన 19వ అధ్యాయం. 19ನೇ ಅಧ್ಯಾಯ. ఆదికాండము 19వ అధ్యాయంలో ಆದಿಕಾಂಡ 19ನೇ ಅಧ್ಯಾಯ. చదవండి. 37 వచ్చినాం, 38 వచ్చినాం. 37, 38 ಓದ್ರಿ. ఆ ఆ మోయాబు అని పేరు పెట్టెను. అతను నేటి వరకు మోయాబులకు మూల పురుషుడు. చిన్నది కూడా కుమారికి అమ్మి అది బెన్యామీను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడు. ఇద్దరు కుమారులు ఇక్కడ కనిపిస్తున్నారు. ಇಬ್ರು కుమారులు ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ. ఇది అక్రమమైన సంతానం. ಇದು ಅಕ್ರಮ ಸಂತಾನವಾಗಿದೆ. లోతు కుటుంబం జ్ఞాపకం చేస్తా ఉంది. ಲೋಟನ ಕುಟುಂಬದ ಕುರಿತು. లోతు ఎప్పుడైతే ಲೋಟನ್ ಯಾವಾಗ అబ్రాహాముతో ఉంటూ వచ్చినాడు, ಅಬ್ರಹಾಮನೊಂದಿಗೆ ಇದ್ದಾನೋ, దేవుడు ఆయన ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ದೇವರು ಅದನ್ನು ಆಶೀರ್ವಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ఆయన ఎన్నో దీవులు పొందుతూ వచ్చినాడు. ಜೀವನವನ್ನು ಹೊಂದ್ತಾ ಬಂದಿದೆ. అనేకమైన గొర్రెలు వచ్చినాయి. ಅನೇಕ ಕುರಿಗಳು ಬಂದಿದೆ. అనేకమైన ఆస్తి సంపాదించుకుంటూ ಎಷ್ಟು ಆಸ್ತಿ వచ్చినాడు. ಸಂಪಾದಿಸಿದ್ದಾನೆ. ఎప్పుడైతే ఆ గొర్రెల కాపలు ఈ గొర్రెలు కొట్లాడుకుంటూ వచ్చినారో, ಆ ಕುರಿ ಹಿಂಡಿಗೆ ಈ ಕುರಿ ಕುರುಬರಿಗೆ ಜಗಳ ಬಂದಿದೆಯೋ, అప్పుడు ఏం చేశారంటే ಅವ್ರು ಏನ್ ಮಾಡಿದಾರೆ ಅಂದ್ರೆ, అబ్రాహాం అంటున్నాడు, ಅಬ್ರಹಾಂ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అయ్యా మనం కలిసి ఉండటం మంచిది కాదు ನಾವು కానీ ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಇರೋದು నీవు ಒಳ್ಳೇದಲ್ಲ. ఒకవైపు వెళ్తే నేను ఒకవైపు వెళ్తా ನೀವು ಒಂದ್ ಕಡೆ ಹೋದ್ರೆ ನಾನು ಒಂದ್ ಕಡೆ ಹೋಗ್ತೀನಿ అని ఏం చేశాడంటే ಅಂತ ಹೇಳಿ ಏನ್ ಮಾಡಿದಾರೆ ಅಂದ್ರೆ, తెలుసుకున్నాడు ఆయన్ని. ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದಾನೆ? రండి 13వ అధ్యాయం. 13ನೇ ಆದಿಕಾಂಡ. ఆదికాండ 13వ అధ్యాయం. ಆದಿಕಾಂಡ 13. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే విశ్వాసులకు తగిన వాక్యం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ವಿಶ್ವಾಸತಕ್ಕ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడక్కడ చూపెట్టేస్తా ముగించేస్తా. 10వ వచనం. 10ನೇ ವಚನ. లోతు తన కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతమంటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణమును నాశనం చేయమునకు సొయ్యారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం నీరు పారు దేశం వల్ల ఉందంట. అది భయంకర విషయం. ಎಷ್ಟೋ ಭಯಂಕರವಾದ ಸಂಗತಿ ಇದು. ఇది ఆయనకు ఆకర్షణగా ఉంది. ಎಷ್ಟು ಆಕರ್ಷಣೆ ಆಗಿದೆ. కన్నులెత్తి చూస్తున్నాడు. ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఏం చూస్తున్నాడు? ಏನ್ ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ? ఆ యొక్క సొదొమ గొమొర్రాను చూస్తున్నాడు. ಸೊದೊಮ ಗೊಮೊರ ಪಟ್ಟಣ ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఎట్లా అనిపిస్తుంది ఆయనకి? ಹೇಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಅದು? ఎట్లుందండి సొదొమ గొమొర్రా? యెహోవా తోట వలె ఉందంట. ಯೆಹೋವನ ತೋಟದ ಹಾಗೆ ಇದೆ ఎంత ಅದು. భయంకరంగా ఉంది చూడండి. ಎಷ್ಟು ಭಯಂಕರವಾಗಿದೆ. సొదొమ మనుషులు ఎట్లున్నారంట? ಸೊದೊಮದ ಪ್ರಜೆಗಳು ಹೇಗಿದ್ದಾರೆ? ఏం రాయబడింది ఇక్కడ? ಏನ್ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? 13వ వచనం. 13ನೇ ವಚನ. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులుగా ఉన్నారంట. సొదొమ- బహు పాపులు వాళ్ళు. మామూలు ಅದು మనుషులు ಮಹಾ కాదు. ಅಪರಾಧಿಗಳಾಗಿದ್ದಾರೆ ಅವರು.
అటువంటి ప్రాంతాన్ని ఎంచుకుంటూ వచ్చినాడు. ಅಂತ ಪ್ರಾಂತವನ್ನು ಎಣಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. లోతు ಲೋಟನು అబ్రహాముతో ఉండడం ఇష్టపడలేదు. ಅಬ್ರಹಾಮನೊಂದಿಗೆ ಇರೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟ. అబ్రహాముతో సరి చేసుకోవడం ఇష్టపడలేదు. ಅಬ್ರಹಾಮನೊಂದಿಗೆ ಸರಿ ಮಾಡೋದಕ್ಕೆ ఈయన ಇಷ್ಟ వేరే ఉండాలని ఇష్టపడుతూ వచ్చినాడు. ಬೇರೆ ಇರಬೇಕೆಂಬ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. మొదటిగా చూస్తూ వచ్చినాడు. ಮೊದಲನೇ ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. తర్వాత ನಂತರ అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తూ వచ్చినాడు. ಅಲ್ಲಿರೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ మరి ಬಂದಿದ್ದಾನೆ. ఏం చేశాడండి? వెళ్ళాడు. పోయినాడు. ಅಲ್ಲಿಂದ ಬೇರೆ ಹೋಗಿದ್ದಾನೆ. పోయి ఏం చేసినాడు ఆయన? ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ? ముందుగా లోపల పోలేదు. సొదొమ గొమొర్రా లోపల పోలేదు ఆయన. ಸೊದಮ ಒಳಗಡೆ ಹೋಗಿಲ್ಲ. విశ్వాసిక పతనం అదే విధంగా ఉంటుంది. ವಿಶ್ವಾಸಿ ಪತನವು ಹೀಗೆ ಇರುತ್ತೆ. ఏదో శ్రేష్టమైన స్థలంలో దేవుడు నిన్ను పెడితే ಶ್ರೇಷ್ಠವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರು దేవుని వాక్యం ఇచ్చినాడు. ದೇವರ ವಾಕ್ಯನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుని మందిరం ఇచ్చినాడు. ದೇವರ ಮಂದಿರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుని ప్రజలను ఇచ్చినాడు. ದೇವರ ಪ್ರಜೆಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. సేవకులు ఇచ్చినాడు. ದೈವ ಸೇವಕರನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. కానీ దీని అన్నిటి బట్టి విశ్వాసకి వాళ్ళకి ఎంతలాంటి ఆనందం సుఖం లేదు. ಅದು ಬಿಟ್ಟರೆ ವಿಶ್ವಾಸಕ್ಕೆ ಬೇರೆ ಸುಖ ಸಂತೋಷ ಇಲ್ಲ. ఏదో ఒక సంపాదించుకోవాలన్న ఆశ. ಏನೋ ಸಂಪಾದಿಸಬೇಕನ್ನೋ ಆಸೆ. ఇక్కడ చేరిపోతే అక్కడ ఆసంగా బాగుంటుంది, ಈ ಬೇರೆ ಹೋದ್ರೆ ಆ ಸಭೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ, అక్కడ పోతే బాగుంటుంది ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ರೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ, అని అనేక తలపులు మనలో ఉంటున్నాయి. ಅನೇಕ ಆಲೋಚನೆ ಇರ್ತದೆ. లోతుల నాటి స్వభావం. ಲೋಟನ ಸ್ವಭಾವ. ఏం చేశాడండి ఆయన? అక్కడి నుంచి పోయి ಇಲ್ಲಿಂದ ಹೋಗಿ ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ? ఎక్కడ ఇచ్చినాడు గుడారము? ಬಿಡಾರವನ್ನು ಎಲ್ಲ ముందు ఏం చేశాడు ఆయన? ಮೊದಲೆಲ್ಲಿದ್ದಾನೆ? ఆ యొక్క ఈ లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతా చూసి ముందు కన్నులెత్తి చూసినాడు. ಮೊದಲು ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡಿದ್ದಾನೆ. రెండోది ఏం చేస్తున్నాడు ఆయన? ಎರಡನೇದಾಗ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? 12 వచ్చిన ఆఖరి భాగం. 12ನೇ ವಚನ సొదొమ దగ్గర ఉన్న తన గుడారమును వేసుకుని దగ్గర వేసుకున్నాడు. లోపల పోలేదు అప్పటికే. ಸೊದಮನ ಹತ್ರ ಅದು ಗುಡಾರವನ್ನು ಹಾಕಿದ್ದಾನೆ. దగ్గర వేసుకుంటూ వచ్చినాడు. ಅದು ಹತ್ರ ಹಾಕಿದ್ದಾನೆ. తర్వాత ఏం చేశాడు ఆయన? ನಂತರ ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ? చూడండి 14 అధ్యాయంలో 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఏం చేస్తున్నాడు ఆయన? ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? అక్కడ పోయి ఏం చేసినాడు? అక్కడ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಏನ್ ఇక్కడ ಮಾಡಿದ? ఉన్న చూడండి 12 లోతు సొదొమ కాపురంలో ఉండెను గనుక అతని ఆస్తిను పట్టుకొని పోయారు. ఇక్కడ ఏం చేసినాడండి? ಇಲ್ಲಿ ಏನ್ ಮಾಡಿದ? సొదొమలో పోయినాడు. ఇప్పుడు ఎక్కడ పోయినాడు ఆయన? ಸೊದಮನಲ್ಲಿದ್ದಾನೆ ಈಗ. సొదొమ బయట టెంట్ వేసినాడు, లోపల పోయినాడు. ఇప్పుడు ಮೊದಲು ಹೊರಗಡೆ ಗುಡಾರವನ್ನು ಹಾಕಿದ್ದಾನೆ, ಒಳಗಡೆ ಹೋಗಿದ್ದಾನೆ ಈಗ. అక్కడ పోయి ఏం చేసినాడు? ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ? ఆ సొదొమ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ಸೊದಮ ಸ್ತ್ರೀಯನ್ನು ಮದುವೆ ఎంత ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ. భయంకర విషయం. ಎಷ್ಟು ಭಯಂಕರವಾದ ಸಂಗತಿ. దేవుని వాక్యం ఎంత చక్కగా చెప్తా ఉంది. ದೇವರು ಎಷ್ಟು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದೆ. ఈ అవిశ్వాసతో జోడిగా ఉండకూడదని చెప్తా ఉంది. ಅವಿಶ್ವಾಸದ ಒಟ್ಟಾಗಿರಬೇಡಿ ನೀವು. ఇవన్నీ పట్టించుకోవడము. ಅವೆಲ್ಲ ನಾವು ನೋಡೋದಿಲ್ಲ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ మన విశ్వాస యొక్క జీవితం ఎక్కడ తెలుస్తుందంటే ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಜೀವಿತ ಎಲ್ಲಿ ಕಾಣುವಂತಂದ್ರೆ చచ్చిపోయిన తర్వాత మనుషులు ఎవరు చనిపోయినప్పుడు తెలుస్తుంది. ಸತ್ತಾಗ ಯಾರು ಮನುಷ್ಯರು ಸತ್ತಾಗ ಕಾಣಿಸುವಂತ పెళ్లిలో తెలుస్తా ఉంది. ಮದುವೆ ಸಮಯದಲ್ಲಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ. విశ్వాసులు ఎంత భయంకరంగా ఉన్నారంటే ವಿಶ್ವಾಸ ಎಷ್ಟು ಭಯಂಕರವಾಗಿದೆ ಅಂದ್ರೆ, మీ గురించి మాట్లాడాలి, క్షమించండి, ನಿಮ್ಮ ಕುರಿತು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, ఎంత భయంకరంగా ఉన్నారంటే ಎಷ್ಟು ಭಯಂಕರವಾಗಿದೆ ಅಂದ್ರೆ అన్యుల కంటే భయంకరంగా చేస్తున్నారు. ಅನ್ಯರಿಗಿಂತ ಎಷ್ಟು ಭಯಂಕರವಾಗಿ ఆ ಮಾಡ್ತಾರೆ. నలుగు పూసి ఉండేదాన్ని చెడు కొడుతున్నారు. ಆ ನಲುಗು ಎಲ್ಲ ಹಾಕಿ ಎಷ್ಟು ಇದೆಲ್ಲ ಇದು ఆ ಮಾಡ್ತಾರೆ. కాళ్ళకు కూడా అది పసుపు పూస్తున్నారు. ಕಾಲಿಗೂ ಸಹ ಅರಸಿನ ಹಾಕ್ತಾರೆ. హైందులను చేయరు కానీ ఆ? హైందులను ಆ, చేయరు. ಹೈಂದವರು ಮಾಡೋದಿಲ್ಲ ಅದು. మన విశ్వాసాలు అయితే అటువంటి అన్ని బాగా చేస్తున్నారు. ವಿಶ್ವಾಸಿಗಳು ಮಾತ್ರ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ. వారికంటే భయంకరంగా చేస్తున్నారు. ಅವ್ರಿಗಿಂತ ಎಷ್ಟು ಭಯಂಕರವಾಗಿ ಮಾಡ್ತಾರೆ. అన్ని చూసినప్పుడు ఆ విధంగా చేస్తున్నారు. ಅನ್ಯರ ಜೊತೆ ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ. తర్వాత ನಂತರ చనిపోయిన తర్వాత ಸತ್ತ ಮೇಲೆ ఏం చేస్తామండి మనం? ಏನ್ ಮಾಡ್ತಾರೆ? చనిపోయిన తర్వాత ఏం పెడతాం మనం? ಸತ್ತರ ಮೇಲೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ఏ గుడికి పెడతాం? ಏನ್ ಕೂಟ? ఆదరణ కొడతా. ఈ కొత్తగా మాట్లాడుతున్నారు. ఏమైతే జ్ఞాపకార్థ కోడిక అంటాం కదా. ఇప్పుడు అంతా పాలిష్ అయిపోయింది అంత కూడా. ಇದು ಜ್ಞಾಪಕಾರ್ಥ ಕೂಟ. జ్ఞాపకార్థ కోడిక పెడతాం. ಜ್ಞಾಪಕಾರ್ಥ ಕೂಟ. ఇప్పుడు ఏమైంది? ఇది ಇದೇನಾಗಿದೆ? కృతజ్ఞత మీటింగ్ అయిపోయింది. ಇದು ಕೃತಜ್ಞತಾ ಕೂಟ ಆಗಿದೆ. భయంకర విషయాలు ఇవన్నీ కూడా. ಎಷ್ಟು ಭಯಂಕರವಾದ ಸಂಗತಿಗಳು. ఆ హైందవులు ఏం చేస్తున్నారు? ಅನ್ಯರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ? గారెలు వండుకుంటున్నారు, ఆ మాంసం వండుకొని వాళ్ళు తింటారు ఆ దినం నాడు. ಆ ದಿನ ಮತ್ತೆ ಮಾಂಸನೆಲ್ಲ ಹುಡ್ಕೊಂಡು ಅಡಿಗೆ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂತಾರೆ. మనం ఏం చేస్తున్నాము? ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ? కృతజ్ఞత కూడా పెట్టుకుంటున్నాం. ಕೂಟ ಇಟ್ಕೊಂತೀವಿ. అదే సంగతి మనం ఇక్కడ చేస్తున్నాం మందిరంలో. ಅದೇ ಮಾಡುವಂತ ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ఇది ಇದ್ದೀವಿ. మందిరంలో కాకుండా ఇంటి దగ్గర చేసుకుంటున్నాం. ಮನೆಯಲ್ಲಿ ಅಂದ್ರೆ ಮನೆಯಲ್ಲಿ ಮಾಡ್ತಾ భయంకర విషయాలు ఇవన్నీ ಎಷ್ಟು కూడా. ಭಯಂಕರ ವಿಷಯಗಳಿವೆ. నా జీవితం కూడా తెలియకుండా నేను చేస్తూ వచ్చినాను. ನನ್ನ ಜೊತೆ ನಾನು ಸಹ ಇಷ್ಟೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಬಂದೆ. తండ్రి గారు చనిపోతూ వచ్చారు 1985 సంవత్సరంలో. ఆయన మైలో 1985 ವರ್ಷದಲ್ಲಿ ನಮ್ಮ ತಂದೆ ಸತ್ತೋದ್ರು. ఆయన సెక్రటరియట్ ఉద్యోగం ఉంటూ వచ్చినాడు. ಸೆಕ್ರೆಟರಿ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಬಂದ್ರು. ఆయన రామారావు గవర్నమెంట్ లో ರಾಮರಾವ್ ಗವರ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ఆయన 58 కాస్త 55 చేసినాడు రిటైర్మెంట్ ఏజ్. 58 ವರ್ಷದಿದ್ದು 55 ವರ್ಷ ಆಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. దాని తర్వాత ఆయన ముందుగానే ఒక సంవత్సరం ముందుగా రిటైర్డ్ అయిపోయినాడు. ಮುಂಚಿತವಾಗಿ 1 ವರ್ಷ ರಿಟೈರ್ಡ್ ಆಗಿದ್ದಾರೆ. ఆయనకి రాసిన ప్రమోషన్ రాలేదని కొంచెం ఆయన డిస్కరేజ్ అయిపోయినాడు. ಬಟ್ ಅವರು ಕಡಿಮೆ ಆದ ತಕ್ಷಣ ಅವರು ಡಿಸ್ಕರೇಜ್ ಆಗಿದ್ದಾರೆ. ಅವರು తర్వాత ನಂತರ సంఘం అంతా అయిపోయింది. మన సంఘం స్థాపించి పడిన తర్వాత ಸಭೆ ಸ್ಥಾಪಿಸ ಆದ್ಮೇಲೆ 85 సంవత్సరంలో 85 ವರ್ಷದಲ್ಲಿ ఆయన మైలో పిలుపడుతూ వచ్చినాడు. ಮಹಿಮೇಲೆ ಒಯ್ಯಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. మే 19 తారీఖు నాడు. ಮೇ 19ನೇ ತಾರೀಕು. తర్వాత భూస్థాపన అగస్టిన్ గారు చేసినారు. దాని తర్వాత
భక్సింగ్ గారు వచ్చినారు. ಆಕರ್ಷಣೆ ಭೂಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಭಕ್ಷ್ಯಂಕುಲು ಬಂದಿದ್ದಾರೆ. ఆ 2, 3 రోజుల తర్వాత వచ్చినాడు ఇంటికి. 2-3 ದಿವಸ ಆದ್ಮೇಲೆ ಬಂದಿದ್ದಾರೆ. మూడో దినం అనుకుంటాను. 3ನೇ ದಿವಸ వచ్చినాడు, ఇంటికొచ్చినాడు. ಮನೆಗೆ ಬಂದಿದ್ದಾರೆ. బంధువులంతా ఉన్నారు మా ఇంట్లో. ಮನೇಲಿ ನೆಂಟರಲ್ಲಿದ್ದಾರೆ. మా తల్లి వా బలగమంతా ఉంది అక్కడ. ನಮ್ಮ ತಾಯಿ ಅವರ ಬಂಧುತ್ವ ಎಲ್ಲ ಇದೆ. మా తండ్రి బంధువులు అందుకున్నారు అక్కడ. ನಮ್ಮ ತಂದೆ ಬಂಧುತ್ವ ಎಲ್ಲ ಇದೆ. ఇప్పుడు భక్సింగ్ గారు వచ్చి ఆదరణ కూడిక అంటే ఆదరణ మాటలు చెప్పినాడు. కూడిక కాదు. ಆದರಣೆ ಹೇಳುವಂತ ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. మాకు తెలియదు కాబట్టి మేము టెంట్ గింట్ వేసి ఆ దినమున తద్దినం చేస్తుంటున్నాం. ನಾವು ಅವತ್ತು ಟೆಂಟ್ ಹಾಕಿ ದಿನವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಅದು ఆయన చూసినాడు. ಅವ್ರು ನೋಡಿದ್ದಾರೆ. మా అమ్మ అన్నది, బ్రదర్ మీరు ఉండండి వాక్యం చెప్పండి అన్నాడు. ನೀವಿರ್ರಿ ದಯವಿಟ್ಟು ಬ್ರದರ್, ನೀವು ವಾಕ್ಯ ಹೇಳ್ರಿ. నో అని వెళ్ళిపోయినాడు. ನೋ ಎಂಬುದಾಗಿ ಹೋಗಿದ್ದಾರೆ. నాకేం అర్థం కాలేదు. ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ಲಿಲ್ಲ. అరే ఏందో బాబు, ఇంత మా నాన్న ఇంత పరిచయం చేసినాడు, ఆయనతో వాడు కలిసి పని చేసినాడు, ಇವ್ರ ಜೊತೆಲಿ ಸೇರಿ ಎಷ್ಟೋ ಸೇವೆ ಮಾಡಿದ್ರೆ ಇವ್ರು ನಮ್ ಗಂಡ ఏమీ నైతే వెళ్ళిపోయినాడు. ಏನು ಇಲ್ಲ ಅಂತ ಎಂಬುದಾಗಿ బంధువులు ఏమంటారు, ನೆಂಟರು ಏನಂತಾರೆ, ఏమరా భక్సి అట్లా వెళ్ళిపోయినాడు, ನಿಮ್ ಭಕ್ಷನವರು ಹೋಗ್ಬಿಟ್ಟಿರಾಗಿ ఏముంటే ఏమైంది, ಇದ್ರೇನು, మాకు తెలియదు ఇవన్నీ కూడా. ಇವೆಲ್ಲ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. తర్వాత ನಂತರ ఒక బ్రదర్ పంపించాడు, సాలమన్ బ్రదర్, మీకు తెలుసు అంత బళ్ళారి సాలమన్. ಬಳ್ಳಾರಿ ಸಾಲ್ಮನ್ ಬ್ರದರ್ ಕಳ್ಸಿ ఆయన వచ్చినాడు, ಅವ್ರು ಬಂದಿದ್ದಾರೆ. సైకిల్ తక్కువ ఆయన వచ్చినాడు, ಸೈಕಲ್ మీటింగ్ చేసుకున్నాడు. ಮೀಟಿಂಗ್ ಮಾಡಿದ್ದಾರೆ. మీటింగ్ చేసుకున్న తర్వాత ಮೀಟಿಂಗ್ మా ಆದ್ಮೇಲೆ నాన్నకి ఇష్టం ఏంటంటే బిర్యానీ ఇష్టం. ನಮ್ಮ ತಂದೆಗೆ ಬಿರಿಯಾನಿ ಅಂದ್ರೆ ಇಷ್ಟ. చెప్తున్నా, హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఆయన. ಹೈದರಾಬಾದ್ ಬಿರಿಯಾನಿ ಅಂದ್ರೆ ನಮ್ಮ ತಂದೆಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ఆ బిర్యానీ వండినారు ఆ రోజు. ಆ ಬಿರಿಯಾನಿ ಅಡಿಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. అంతా చేసి విందు చేసుకుంటున్నారు. ಔತಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నేను అనుకుని ఇదంతా కరెక్ట్ అనుకుంటూ వచ్చిన. ఇది కరెక్ట్ ఆಗಿ అనుಕೊಂಡಿದ್ದೀನಿ. దాని తర్వాత ಅದ ನಂತರ దేవుడు దర్శించిన తర్వాత ದೇವರು ದರ್ಶಿಸಿದ ಮೇಲೆ నేను మా అమ్మ ನಾನು ನಮ್ಮ ತಾಯಿ ఆమె ఇద్దరం కూడా వాక్యం ద్వారా గుచ్చబడ్డాం. ವಾಕ್ಯದಿಂದ వాక్యం ద్వారా ఉంది, మనం ఏం కొత్తది ఏం చెప్పడం లేదు. ವಾಕ್ಯದಿಂದ ಚುಚ್ಚಲ್ಪಟ್ಟಿದ್ದೀವಿ ನಾವು. తర్వాత ఏం చేసినామంటే ఈ పరిస్థితిలో నుంచి దూరం అయిపోయినాం. ಈ ಪರಿಸ್ಥಿತಿಯಿಂದ ದೂರವಾಗಿದ್ದೀವಿ ನಾವು. అనేక మాకు కూడికలు పిలుస్తారు. ಅನೇಕ ಕೂಟಗಳು ಕರೀತಾರೆ. ఎందుకంటే భూస్థాపన మేమే చేస్తాం. ಭೂಸ್ಥಾಪನೆ ನಾವೇ ಮಾಡ್ತೀವಿ. దాని మీటింగ్ పెడతారు. ಮೀಟಿಂಗ್ ಇಡ್ತಾರೆ. మీటింగ్ ద్వారా మమ్మల్ని పిలుస్తారు అమ్మని. ಮೀಟಿಂಗ್ ಕರೀತಾರೆ. తప్పకుండా వెళ్తాం మీటింగ్ కి. ತಪ್ಪದೆ ಹೋಗ್ತೀವಿ. మీటింగ్ జరిగిస్తాం. ಮೀಟಿಂಗ್ మీటింగ్ జరిగిస్తాం. ಮೀಟಿಂಗ್ ಜರುಗಿಸ್ತೀವಿ. తర్వాత స్వార్థ చెప్తాం వారికి. ಅವ್ರಿಗೆ ಒಂದು ಸುವಾರ್ತೆ ಹೇಳ್ತೀವಿ. స్వార్థ చెప్పిన తర్వాత ಸುವಾರ್ತೆ ಹೇಳಿದ ಮೇಲೆ గ్లాస్ నీళ్లు కూడా వాళ్ళ ఇంట్లో తాగాం. ಅವ್ರ ಮನೇಲಿ ನೀರು ಸಹ ಕುಡಿಯೋದಿಲ್ಲ. మేము వచ్చేస్తాం. ಬಂದ್ಬಿಡ್ತೀವಿ. చాలా మంది అడిగినారు ఎందుకని. ಯಾಕೆ ಅಂತ ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ಇದು ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಸಮಯ. ఈ తద్దినం నాడు బంధువులంతా వస్తారు. ಈ ದಿನದಲ್ಲಿ ಎಲ್ಲಾ ನೆಂಟರು ಬರ್ತಾರೆ. ఎందుకంటే ఆ దినం మనం స్వార్థ చెప్పుకుంటే ಆ ದಿನ ಸುವಾರ್ತೆ ಹೇಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ఎవరో పాస్టర్ వచ్చి ఏదో చేసి పాడు చేసేస్తాడు. ಯಾರೋ ಪಾಸ್ಟರ್ ಬಂದು ಎಲ್ಲ ಹಾಳು ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. అందుకని వెళ్తాం. ಅದಕ್ಕಾಗಿ ಹೋಗ್ತೀವಿ. వెళ్ళిన తర్వాత ಹೋಗಿದ ತಕ್ಷಣ స్వార్థ అంతా చెప్పిన తర్వాత ಸುವಾರ್ತೆ ಎಲ್ಲ ಹೇಳಿದ ಮೇಲೆ ప్రార్థన చేసి వచ్చేస్తాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬರ್ತೀವಿ. వాళ్ళు చాలా ఇబ్బంది బాధపడతారు వాళ్ళు. ಅವ್ರು ಎಷ್ಟೋ ಬಾಧೆ ಹೊಂದ್ತಾರೆ. కొంచెం తినిపోండి బ్రదర్. ಸ್ವಲ್ಪ ತಿನ್ನಿ. లేదు తినం. ಇಲ್ಲ ಬೇಡ. ఈ విధంగా మేము చేయడం ద్వారా సంఘంలో చాలా మంది నేర్చుకుంటూ వచ్చినారు. ఇది ಮಾಡೋದ್ರಿಂದ సభೆಯಲ್ಲಿ ಎಲ್ಲ కలుతుకుంటూ తర్వాత దినం వచ్చింది, మా అమ్మ 20 సంవత్సరాల సంఘ భారం తీసుకుని నడిపిస్తూ వచ్చింది. ಸಭೆ ಭಾರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ನಮ್ಮ ತಾಯಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ರು. 85 సంవత్సరాలు మా తండ్రి చనిపోతే 20 ವರ್ಷದ 1985 మా నాయన చనిపోయాడు. 1985 ನಮ್ಮ ತಂದೆ అప్పుడే మందిరం ఉండింది మా ఇంట్లో. 20 సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. 10 ವರ್ಷದಿಂದ ನಡೀತಾ ಬಂತು మా ఇంట్లోనే. ನಮ್ಮ మನೆಯಲ್ಲಿ. దాని గురించి ఇంకా ఎక్కువ చెప్పాను, ఎందుకంటే ఇవన్నీ చెప్తుంటే టైం అంతా అయిపోతుంది. ಹೇಳಿದ್ರೆ ಸಮಯ ಮುಗಿದೋಗ್ಬಿಡುತ್ತೆ. దాని తర్వాత ನಂತರ మా అమ్మ భారం తీసుకుంటూ వచ్చింది. ನಮ್ಮ ತಾಯಿ ಭಾರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ఆ భుజమందు భుజము తీసుకొని ఆమె నడిపిస్తూ వచ్చింది సంఘం. అంటే వాక్యం చెప్పడం కాదు, వెనకాల ఉండి నడిపిస్తూ వచ్చింది. ಹಿಂದೆ ಇದ್ದು ಅವರು ಎಷ್ಟು ಆ ಸಭೆ ನಡೆಸ್ತಾ ಬಂದ್ರು. మీరు అనుకోవచ్చు ఆమె నడిపించిందంటే వాక్యం చెప్పిందో పాటలు పాడి అది కాదు. ಆಕೆ ಬಂದು ಹಾಡಲಾಡಿ ఆమె ఏం చేయాలో చేస్తూ వచ్చింది. ಆಕೆ ಸೈಲೆಂಟ್ ಆಗಿ ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఆమె నాన్న చనిపోయిన తర్వాత ನಮ್ಮ ತಂದೆ ತೀರೋದ್ಮೇಲೆ ఆ దినంలో ఎవరు కూడా ముందుకు రాలేదు ಯಾರು నడిపించడానికి. ಸಭೆ ನಡೆಸೋದಕ್ಕೆ ಯಾರು ಮುಂದೆ ಬಂದಿಲ್ಲ. అనేక మంది మా సంఘంలో చాలా మంది ఉన్నారు. ಸಭೆಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನ ಇದ್ದಾರೆ. అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ದೊಡ್ಡವರು ಇದ್ದಾರೆ. జాన్ ఫిలిప్స్ అని ఒక ఆయన ఉన్నాడు. ಜಾನ್ ಫಿಲಿಪ್ಸ್ ಎಂಬುದಾಗ ಒಬ್ಬರು ಇದ್ದಾರೆ. మెడికల్ డైరెక్టర్ ఆయన. ಮೆಡಿಕಲ್ ಡೈರೆಕ್ಟರ್ ಅವರು. నంద్యాల ప్రాంతం చెందిన ఆయన. ನಂದ್ಯಾಲ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಇರುವಂತವ್ರು. ఆయన అడిగినాం, ಅವ್ರನ್ನ ಕೇಳಿದ್ವಿ, అంకుల్ మీరు నడిపిస్తారంటే అయ్యో నేను నడిపించలేదు, సంఘం నడిపించాను, ಸಭೆ ನಡೆಸ್ತಾರೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲ ನಡೆಸಲ್ಲ జరిగించండి నేను సాయం చేస్తాను. ನೀವು ನಡೆಸ್ರಿ ನಾವು సహాయ ಮಾಡ್ತೀವಿ. సరే శంకర్ సాయిమన్ అడిగాం. శంకర్ సాయిమన్ అంటే బీసీ జాన్, మీకు తెలుసు అనుకుంటా, గాడ్ సెవెంటీ కూడా చనిపోయాడు, మీకు ఏదో తెలియదు అనుకుంటా. బీసీ జాన్ ಅವ್ರಿಗೆ ಗಾರ್ಸನ್ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు మా దగ్గర. ಅವ್ರ ತಮ್ಮನು ಇದ್ದಾರೆ. ఆయన సిటీ కాలేజ్ లో లెక్చరర్. ఆయన ಅವನು ಸಿಟಿ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಲೆಕ್ಚರರ್ ಆಗಿದ್ದಾರೆ. ఆయన అడిగినాం, ಅವ್ರನ್ನ ಕೇಳಿದ್ವಿ, అయ్యా మీరు నడిపిస్తారాయన? ನೀವು ನಡೆಸ್ತೀರಾ? నాత కాదని. ಇಲ್ಲ ನಮ್ಮ ಕೈನ ಆಗೋದು. వస్తాగానే నేను నడిపోయాను చెప్పాను. ನಾನು ನೀವು ನಡೆಸಿರಿ ನಾನು ಸಹಾಯ ಮಾಡ್ತೀನಿ. రాజశేఖర్ నాకు బ్రదర్ ఉన్నాడు. ರಾಜಶೇಖರ ಬ್ರದರ್ ఆయన కూడా సెక్రటరీ లో అసిస్టెంట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాడు. ಅಸಿಸ್ಟೆಂಟ್ సెక్రటరీ ಕೆಲಸ ఆయన ಮಾಡ್ತಾರೆ. కూడా అడిగినాం, ಅವ್ರನ್ನು ಕೇಳಿದ್ವಿ, నేను కూడా నడిపిలేదని చెప్పాను. ನನಗೂ ನಡೆಸಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ఏమైంది మళ్ళీ మనకేం తెలియలేదు. ಏನಾಗಿದೆ ಗೊತ್ತಿಲ್ಲ. సోమే గారిని పంపిస్తారు కేర్ టేకర్ గవర్నమెంట్ గా. ಸೋಮಯ್ಯ ಅವ್ರನ್ನು ಬಂದು ಕಳಿಸಿದ್ದಾರೆ కేర్ టేకర్ గా. ಕೇರ್ ಟೇಕರ್ ಆಗಿ. అంటే ఒక 3-4 నెలలు ఆయన నడిపిస్తూ వచ్చి 3-4 ತಿಂಗಳು ಬಂದು. అయితే ಆದ್ರೆ భక్సింగ్ గారు మా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ಭಕ್ಷ್ಯಂಕಲ್ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. నాకు అసలు తెలీదు.
ఆ! ఆ సంగతి మాకు ಆ తెలీదు. ಸಂಗತಿ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఆయన ఒక దినం ఏం చేసినాడంటే కబురు పంపించాడు. ఆ దినం ఫోన్‌లు లేవు. ಅಲ್ಲಿಂದ ಒಂದು 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 ಮಾತನ್ನ ಹೇಳಿ ಕಳಿಸಿದ್ದಾರೆ. ఫోన్‌లు లేవు ఆ ಫೋನ್ దినాల్లో. ಇಲ್ಲ ಅದು. కాబట్టి మనిషి వచ్చాడు సైకిల్ మీద వచ్చి చెప్పినాడు. ಒಬ್ಬ ಮನುಷ್ಯರು ಬಂದು ಸೈಕಲಲ್ಲಿ ಬಂದು ಹೇಳಿದ್ದಾರೆ. "అన్న మేము పిలుస్తాను ముగ్గురిని రమ్మంటున్నాడు ఎబ్రోన్‌కి" అన్నాడు. ನಿಮ್ 3 ಜನನ್ನು ಅಣ್ಣವ್ರು ಕರೀತಾರೆ ಬನ್ನಿ. ఎవరు ముగ్గురు? ಯಾರು ಈ 3 ಜನ? మా తల్లిగారు, ನಮ್ಮ ತಾಯಿ, తర్వాత మా అన్న, ನಮ್ಮ ಅಣ್ಣ, నేను. ನಾನು. ముగ్గురం. 3 జನ. సరే నేను ఎందుకు పిలుస్తున్నాడో తెలీదు. ಯಾಕೆ ಕರೀತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. పెద్ద దైవజనుడాయన. ದೊಡ್ಡ ದೈವಜನರು. పిలుస్తుంటే భయము మనకి. ಅವ್ರು భక్షకుడు ಭಯ. రేపు పొద్దున రమ్మన్నాడు మిమ్మల్ని అన్నాడు. ಬೆಳಗ್ಗೆ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. పరిగెత్తి పోయినాం. ಅದು ಓಡಿ ಓಡಿ ಅಲ್ಲಿ ಹೋಗಿದೀವಿ. పోతే వాళ్ళంతా చాలా మంది ఉన్నారు బయట. ಅಲ್ಲಿ ಹೊರಗಡೆ ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ? వాళ్ళంటే "అయ్యా పోండే బాబు లోపల ఉన్నాడు ఆయన. ప్రేయర్ రూమ్‌లో ఉన్నాడు పోండి" అన్నాడు. ಹೋಗಿ ಅಲ್ಲಿದ್ದಾರೆ ಭಕ್ಷకులు ప్రేయర్ ಪ್ರೇಯರ್ ರೂಮ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. సరే పరిగెత్తి లోపలికి పోయినాం. ಓಡಿ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ವಿ. మా ఆశ్చర్యానికి ನಮ್ಮ ಆಶ್ಚರ್ಯಕ್ಕೆ భక్సింగ్ ఒక్కరు లేరక్కడ. ಭಕ್ಷకులు ಒಬ್ರು ಮಾತ್ರ ಇಲ್ಲ. ఎక్కడ ఎవరున్నారంటే ಯಾರ್ಯಾರು ಅಂದ್ರೆ లోకల్ లీడర్స్ అంతా అక్కడ ఉన్నారు. ಲೋಕಲ್ ಲೀಡರ್ಸ್ ಎಲ್ಲ ಇದ್ದಾರೆ. లీడర్స్ కాదు ఎల్డర్స్. ಎಲ್ಡರ್ಸ್ ఆ! ಲೋಕಲ್ ಎಲ್ಡರ್ಸ್ ಎಲ್ಲ ಇದ್ದಾರೆ. ఈ దైవిక భాష మనం మాట్లాడాలింక. ఎవరంటే భక్సింగ్ గారు, ಭಕ್ಷకులు ಅವರು, తర్వాత దాసన్ గారు, ದಾಸನ್ ಅಂಕಲ್, అగస్టిన్ గారు, ಅಗಸ್ಟಿನ್ ಅಂಕಲ್, జీటీ బెంజమిన్, ಜಿಟಿ ಬೆಂಜಮಿನ್ ಅಂಕಲ್, సిడి బెంజమిన్, ಸಿಡಿ ಬೆಂಜಮಿನ್ ಅಂಕಲ್, వెంకటరత్నం, ವೆಂಕಟರತ್ನ, ప్రభుదాస్. ಪ್ರಭುದಾಸ್ ಅಂಕಲ್. మీకు ఎంతమంది పేర్లు కొత్తగా వింటున్నారు కానీ మీకు తెలియదు కానీ పాతోళ్ళకి తెలుసు బాగా. ಹಲವರಿಗೂ ಗೊತ್ತು ಚೆನ್ನಾಗಿ. వీళ్ళంతా కూర్చున్నారు. ಇವರೆಲ್ಲ ಕೂತಿದ್ರಲ್ಲಿ. అని మనం చూస్తేనే కమైన్ ಅವರು ನೋಡಿದ ತಕ್ಷಣ ಬನ್ನಿ ಎಂಬುದಾಗಿ. గడగడ అనిపించింది ఎందుకు పిలుస్తున్నాడని. ಏನಕ್ಕೆ కರೀತಾರೆ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತಾಯ್ತು. కూర్చోబెట్టాడు మధ్యలో కూర్చోబెట్టాడు. ಅದೆಲ್ಲ ಕುಣಿಸಿದ್ದಾರೆ. గంట సేపు వాక్యం చెప్పినాడు ఆయన. 1 ಗಂಟೆ ವಾಕ್ಯ మీ ಹೇಳಿದ್ದಾರೆ. నాయన ಮೇನ್ ಏನಂದ್ರೆ మీ నాయన ನಿಮ್ಮ ನಿಮ್ಮ ತಂದೆ ఆయన పరిచయం చేసుకుని ముగించుకొని ఆయన స్వగృహానికి వెళ్ళిపోయాడు. ಅವರು ತಮ್ಮ ಸೇವೆಯನ್ನು ಮುಗಿಸಿಕೊಂಡು ಸ್ವಗೃಹಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ಈ ಬಾಧ್ಯತೆ సంఘ రెస్పాన్సిబిలిటీ మీ ఇద్దరు తీసుకోవాలన్నాడు. ಈ సభೆ బాధ్యత ನೀವಿಬ್ರು ತೆಗೆದುಕೋಬೇಕು. అప్పుడు మా అన్న అన్నాడు ನಮ್ಮ ಅಣ್ಣ ಹೇಳಿದ್ದಾರೆ అంకుల్ గినాట్ టేక్ అన్నాడు. ನೀವು ತಗೊಳ್ಳೋದಿಲ್ಲ ಎಂಬ. వై అన్నాడు. ಯಾಕೆ ಅಂದೆ. అంటే అంకుల్ ఆల్ బిగ్ షాట్స్ ఆర్ దేర్. ಆ ದೊಡ್ಡ డోంట్ వరీ అబౌట్ బిగ్ షాట్స్ ఆర్ స్మాల్ షాట్స్. గాడ్ గివెన్ మినిస్ట్రీ దిస్ ఇస్. ದೊಡ್ಡದವರು ಇಲ್ಲಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ದೊಡ್ಡವರೆಲ್ಲ ಏನಾಗ್ಲಿ ನಿಮ್ಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಬಂದೆ. యూ కంటిన్యూ ది మినిస్ట్రీ. ನೀವು ఈ సేవను ముందే సాగిಸಬೇಕು. అని ఏం చేశారంటే అందరు ఎల్డర్స్ కలిసి మా మీద చేతుల నుంచి 7 మంది కూడా మా మీద చేతుల నుంచి ಆ ప్రార్థించారు. 7 ಜನ ಹಿರಿಯರು ಬಂದು ನಮ್ಮ ಮೇಲೆ ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು ಹೇಳ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ఆ దినం వరకు నాకు వాక్యం చెప్పాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ಆ ದಿನದವರೆಗೂ ನಾನು ವಾಕ್ಯ ಹೇಳೋದಕ್ಕೆ ನನಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರಲ್ಲ. ఎవరి మీద విమర్శించాలంటే ఫస్ట్ మనం ಯಾರನ್ನ ದೂಷಿಸ್ಬೇಕಂದ್ರೆ ನಮಗೆ ಫಸ್ಟ್ ಇರ್ತೀವಿ. వాళ్ళ గురించి చెప్పాలంటే మనం వారికి ఎగ్జాల్ చేయాలంటే ఫస్ట్. ಅವ್ರ ಕುರಿತು ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಫಸ್ಟ್ ಇರ್ತೀವಿ ನಾವು. ఎప్పుడైతే అభిషేకం మా మీద వచ్చిందో ಯಾವಾಗ ಅಭಿಷೇಕ ನಮ್ಮ ಮೇಲೆ ಬಂತು, దేవుడు అద్భుతంగా వాడుకుంటూ వచ్చిన ದೇವರು ಅದ್ಭುತವಾಗಿ సంఘం ಮಾತಾಡ್ತಾರೆ. కూడా అభివృద్ధి పొందడం చూస్తూ వచ్చిన ಎಷ್ಟು ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ಹೊಂದ್ತಾ ಇದೀವಿ ನಾವು. మా అమ్మ ముందు నిలబడి ఆమె సంఘం 25 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చింది. 20 ವರ್ಷ ಸಭೆ ನಡೆಸ್ತಾ ಬಂದ್ರು. 25 years. 25 ವರ್ಷ 20 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చింది. 25 ವರ್ಷಗಳು ನಡೆಸ್ತಾ ಬಂದ್ರು. ఆమె బలహీనంగా అయిపోయింది. ಅವರು ಬಲಹೀನರಾಗಿದ್ದಾರೆ, అనారోగ్యం అయిపోయి ಅನಾರೋಗ್ಯವಿದೆ. 2010 ಅಕ್ಟోబర్ 3వ తారీఖున మహిళ హెచ్చించబడింది. 2010 ಅಕ್ಟೋಬರ್ 3ನೇ ತಾರೀಕು ಮಹಿಮೇಲೆ ಹೊಂದಿದೆ. మహిళ వెళ్ళిపోయింది. ಮಹಿಮೇಲೆ ಎಲ್ಲರೂ ಒಯ್ಯಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ఇప్పుడు ఏమైంది నేను నేర్చుకున్నా కదా ఏం నేర్చుకున్నా నేను ಏನ್ ಕಲ್ತಿದೀನಿ? తద్దినం చేయకూడదని. ಈ ತದ್ದಿನ ಮಾಡಬಾರದು. ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ గానీ ಥ್ಯಾಂಕ್ಸ್ ಮೀಟಿಂಗ್ ಆಗಲಿ, మీరు చెప్పిన పేర్లన్నీ మీరు ఏం చెప్పుకోండి. ನೀವೇನೇನ್ ಹೇಳ್ತೀರ ಅವೆಲ್ಲವೂ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, Thanks- కృతజ్ఞత కూడిక, కృతజ్ఞత రకరకాల పేర్లు పెడుతున్నారు. మరి ఏదో ఒకటి జరిపిస్తారు. అది చెప్పాలి, అది జరిపించాలి, తినాలి అంతే. ಅದು ಏನೋ ಹೇಳ್ಬೇಕು, ಅದು ಆ ಕೂಟವನ್ನು ಇಡಬೇಕು. దేని మహిమ రాదు అట్లా. ದೇವ್ರಿಗೆ ಮಹಿಮೆ ಆಗೋದಿಲ್ಲ. సరే అంతా అయిపోయింది. 2 రోజులు పెట్టాం. ಎರಡು ದಿವಸ ఆ ಇಟ್ಟಿದ್ವಿ. బాడీని దేని మందిరంలో పెట్టాం. ಬಾಡಿಯನ್ನು ದೇವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ವಿ. బేతలు పెట్టినప్పుడు అనేకులు వచ్చినారు. ಅನೇಕರು ಬಂದಿದ್ದಾರೆ. చాలా మంది వచ్చినారు. ಎಷ್ಟು ಜನ ಬಂದಿದ್ದಾರೆ? పెద్ద పెద్దలు కూడా వచ్చినారు. దొడ్డ దొడ్డ కేసీరావు గారు వచ్చినారు. ఇంకా అనేక మంది వాళ్ళ ఎల్డర్స్ అంతా వచ్చినారు. ಎಲ್ಲರೂ ಜೇಸರ್ ಅಂಕಲ್ ಸಹ ಬಂದಿದ್ದಾರೆ. అందరు కలిసి ఆ యొక్క దినంలో అందరూ కూడా ఆమె గురించి సాక్ష్యం ఇస్తూ ಆ వచ్చినారు. ದಿನ ನಮ್ಮ ತಾಯಿ ಕುರಿತು ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾ ఆ ಬಂದ್ರು. దినమున ಆ ದಿನ బ్రదర్ జయరాజ్ గారి స్పెషల్ మీటింగ్స్ అయితే 3 రోజులు. 3 ದಿವಸ ಜಯರಾಜ್ ಅವರು ಸ್ಪೆಷಲ್ ಮೀಟಿಂಗ್ ಅನ್ನು ಇಡ್ತಾರೆ. అక్టోబర్ 2, 3 ఆయన మీటింగ్స్ అయితున్నాయి మా అసెంబ్లీలో. ನಮ್ಮ ಅಸೆಂಬ್ಲಿಯಲ್ಲಿ ಅಕ್ಟೋಬರ್ 2, 3 ಮೀಟಿಂಗ್ಸ್ ನಡೀತಾ ಇದೆ. సెకండ్ నాడేమో యూత్ రిట్రీట్ జరిగింది. 2ನೇ ತಾರೀಕು ಯೂತ್ ರಿಟ್ರೀಟ್ ನಡೀತಾ ಇದೆ. 3వ తారీఖు నాడు ఆదివారం. 3ನೇ ತಾರೀಕು ಭಾನುವಾರ. తర్వాత ఆమె 3వ తారీఖు అంటే రాత్రి దాదాపు 2 గంటల సమయంలో ఆమె మైలో నిలబడింది. ರಾತ್ರಿ 2 ಗಂಟೆಗೆ ಅರ್ಧರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ಮಹಿಮೇಲೆ సరే ఆదివారం మీద ఆదివారం కూడా పెట్టినాం, సోమవారం కూడా పెట్టినాం. సోమవారం సాయంకాలం ఆమెని తీసుకువెళ్ళి సమాధి చేసినాం. ಭಾನುವಾರ ಸೋಮವಾರ 2 ದಿವಸ ಇಟ್ಟಿದ್ವಿ ನಾವು. ಆಮೇಲೆ ಸಮಾಧಿ ಮಾಡಿದ್ವಿ. నేను గట్టిగా ఉన్నా. ఆ, నేను గట్టిగా నిలబడ్డా. ನನ್ನವರು ಗಟ್ಟಿಯಾಗಿದ್ದಾರೆ. నేను ఎలాంటి కృతజ్ఞత మీటింగ్ కానీ తద్దినం చేయను అన్న. ನಾನು ಕೃತಜ್ಞತಾ ಕೂಟ ಆಗ್ಲಿ ತದ್ದಿನ ಅದನ್ನ ಮಾಡೋದಿಲ್ಲ. మా అన్నకి చెప్పేసిన నేనైతే చేయనాయి బాబు, ನಾನು నువ్వు చేస్తే చేసుకురా. ನೀನು ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಮಾಡ್ಕೊ. అందరు అడుగుతున్నారు. అందరు అడుగుతారు, ఏం వాళ్ళకేముంది అడుగుతారు. ಎಲ್ಲರೂ ಕೇಳ್ಬೋದು నన్గేనంತೆ. వాళ్ళు అడిగితే నా ఫోన్ నెంబర్ నేను మాట్లాడతాను. ಅವ್ರು ಕೇಳಿದ್ರೆ ನನ್ನ ಫೋನ್ ನಂಬರ್ ಕೂಡ ನಾನು ಮಾತಾಡ್ತೇನೆ. చాలా మంది నాతో మాట్లాడతారు. ఎప్పుడు మరి మీటింగ్ ఎప్పుడు పెట్టారు ಯಾವ మీటింగ్? ಮೀಟಿಂಗ್? ఆంటీ ఎప్పుడు పెట్టారు మీటింగ్? ಆಂಟಿ ಮೀಟಿಂಗ್ ಯಾವಾಗ? ఏ మీటింగ్ ఉండదు. ಯಾವ ಮೀಟಿಂಗ್ ಇರೋದಿಲ್ಲ. అయిపోయింది మీటింగ్ లన్నీ
అయిపోయినాయి. ಎಲ್ಲ ಮೀಟಿಂಗ್ ಮುಗಿದೋಯ್ತು. ఆమె భౌతిక గాయము అని భూస్థాపన చేసేసినా కానీ ఏ మీటింగ్‌లు ఉన్నాయి. ಭೌತಿಕ ಶರೀರ ಎಲ್ಲ ಮುಗಿದೋಯ್ತು. ಇನ್ನು ಯಾವ నిజంగానే అట్లా పెట్టారు మీరు. ಆ ರೀತಿ ಹೇಗೆ ಮಾಡಿದಿರಿ? అరే ఎట్లా మీరు ఆయన ఎంత సేవ చేసింది ఆమె. ಆಕೆ ಎಷ್ಟು ಸೇವೆ ಮಾಡಿದಾರೆ? సేవ చేసింది కాబట్టి సేవ అది 2 రోజులు పెట్టాము. అందరూ చెప్తారు అయిపోయింది కదా! ಆ ఈ ಸೇವೆ ಎಲ್ಲ ఈ ಮಾಡಿದ್ರಿ. తద్దినాలన్నీ మేము హిందువుల్లాగా చేయమని. ಈ ತದ್ದಿನಲ್ಲೆಲ್ಲ ನಾವು ಮಾಡೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ అందరూ నోరు మూసుకున్నారు. ಎಲ್ಲರೂ ಬಾಯಿ ಮುಚ್ಚಿದ್ದಾರೆ. చూడు మనం నేర్చుకుంటూ రావాలి. ನಾವು ಈ ರೀತಿ వాళ్ళ ಕಲ್ತ್ಕೊಂಡು మనం కలిసిపోవడం కాదు. ಅವರೊಟ್ಟಿಗೆ ಸೇರಿ ನಾವು వాళ్ళేమంటారంటే మనం బాధపడేది. ಅವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು దేవుని ಬಾಧಪಡೋದು. కొరకే నిలబడాలి. ದೇವ್ರಿಗೋಸ್ಕರ నిలಬೇಕು. ఎక్కడికి పోయినా గాని నేను ఎక్కడ ఇటువంటి తద్దినాలు ఎక్కడ కూడా భోంచేయను. మా మామ చనిపోయినప్పటికిని, మా అత్తమ్మ చనిపోయినప్పటికిని నో అంటాను. వాళ్ళకి కూడా బాగా తెలుసు. మా ಹೌದು. బావ తిన్నాడని వాళ్ళకి కూడా బాగా తెలుసు కాబట్టి నన్ను ఏం ಬಲವಂತ చేయరు ఆళ్ళు. ಯಾವ ನಮ್ಮ ಮಾವ ತೀರೋದ್ರು ಸಹ ನಾವು ಯಾರು ಎಲ್ಲಿಗೋದ್ರು ಸಹ ನಾವು ತದ್ದಿನದಲ್ಲಿ ನಾವು ಊಟ ಮಾಡೋದಿಲ್ಲ ನಾವು. ఈ లోతు ಈ ಲೋಟನು ఎప్పుడైతే ಯಾವಾಗ అబ్రహాంతో ప్రారంభించాడు యాత్ర, ಅಬ್ರಹಾಂನಿಂದ ಸಾಗಿಸ್ತಾನೋ ಯಾತ್ರೆಯನ್ನು ఆయన జీవితం ఆశీర్వదించబడుతూ వచ్చింది. ಕ್ರಿಸ್ತನ ಜೀವಿತ ಆಶೀರ್ವಿಸಲ್ಪಡ್ತಾ ಬಂದಿದೆ. ఎప్పుడైతే వేరైతే వచ్చినాడు, ಯಾವಾಗ ಬೇರೆ ಆಗಿದನೋ ముందుగా ఆయన కళ్ళతో చూస్తూ వచ్చినాడు. ಇನ್ನೆಲ್ಲ ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡ್ತಾ ಬಂದಿದೆ. సొదొమ గొమొర్ర ಸೊದಮ ಗೊಮೊರ್ರ యెహోవా తోట వలె కనిపిస్తూ ಯೆಹೋವನ వచ్చింది ఆయనకి. ತೋಟದ ಹಾಗೆ దాని ಕಾಣುವಂತದ್ದಾಗಿದೆ. తర్వాత గుడారం బయట వేసుకున్నాడు. ಗುಡಾರವನ್ನು ಹೊರಗಡೆ ಹಾಕಿದ್ದಾನೆ. తర్వాత ఏం చేశాడు ఆయన? ನಂತರ ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ? లోపల పోయినాడు. లోపల వేసుకున్నాడు గుడారం. ಒಳಗಡೆ ಗುಡಾರವನ್ನು ಹಾಕಿದ್ದಾನೆ. అంతేకాకుండా ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ ఆ యొక్క సొదొమ గొమొర్ర ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ಸೊದಮ ಗೊಮರದಲ್ಲಿ ಸ್ತ್ರೀಯನ್ನು ಮದುವೆ ఎంత ಮಾಡ್ಕೊಂಡು భయంకర విషయం. ಎಷ್ಟು ಭಯಂಕರವಾದ ಸಂಗತಿ. అవి అన్యరాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ಅನ್ಯರನ್ನು ಮದುವೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. దాన్ని బట్టి ఎంతో నష్టం తీసుకొచ్చినాడు. ಅದ್ರ ಮೂಲಕ ಎಷ್ಟು ನಷ್ಟವನ್ನು ತಂದ್ಕೊಂಡಿದ್ದಾನೆ. దేవుడు ఆ సొదొమ గొమొర్ర బహు దుర్మార్గం రాయబడింది. ಇಲ್ಲಿ ಅವರು ಎಷ್ಟು ದುಷ್ಟರಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ అందుకే ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. దేవుడు ఏం చేసినాడంటే అగ్నిగంధకములతో దాన్ని కాల్చివేస్తూ వచ్చినాడు. ಅದೇ ಅಗ್ನಿಗಂಧಗಳಿಂದ ಕೂಡಿದಂತ ಬೆಂಕಿಯನ್ನು ಸುರಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. లోతు అబ్రహాం ప్రార్థన బట్టి ಅಬ್ರಹಾಂ ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ లోతుని బయటికి తీసుకొచ్చినాడు. ಲೋಟನನ್ನು ಹೊರಗಡೆ ತಂದಿದ್ದಾರೆ. అబ్రహాము దేవునితో ఓజాడుతున్నాడు. ಅಬ್ರಹಾಮನು ದೇವರೊಂದಿಗೆ ಬೇಡ್ಕೊಂತಾ ಇದ್ದಾನೆ. అయ్యా 50 మంది నీతిమంతులు, ఒకవేళ 50 మంది నీతులు ఉంటే దాన్ని రక్షించావా? 50 జನ ನೀತಿವಂತರಿದ್ದಾರೆ ರಕ್ಷಿಸು. 5 తగ్గించినాడు. 5 ಕಡಿಮೆ ಮಾಡಿದ್ದಾರೆ. 45 మంది ఉంటే రక్షించావా? 45 ಜನ ಇದ್ದಾರೆ ನೀತಿವಂತ. 40 ఉంటే రక్షించావా? 40 ಜನ ಇದ್ದಾರೆ. బేరమాడి 10కి తీసుకొచ్చినాడు. ಅಲ್ಲಿ ಕೊನೆಗೆ 10 జನ ಇದ್ದಾರೆ ಸಾಕು. అబ్రహాముకి జీవితం చాలా చక్కని జీవితం. ಅಬ್ರಹಾಂ ಜೀವಿತ ಎಷ್ಟು అయ్యా ಚೆನ್ನಾಗಿ దుమ్ముతో ధూళితో సమానమైన నేను నీతో మాట్లాడ తెగించున్నానంటాడు. ನಾನು కూడా సమయం లేదు ನಾನು మనకి. ಧೂಳಿ ಬೂದಿಯಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ತನ್ನ ತಗ್ಗಿಸ್ಕೊಂತ ಬಂದಿದ್ದಾನೆ. అట్లా చివరికి అడుగుతాడు, ప్రభా 10 మంది నీతిమంతులు ఉంటే దాన్ని రక్షించావా? ಎಷ್ಟೋ ನಂಬತಿಯಿಂದ 10 ಜನ ನೀತಿವಂತರಿದ್ದಾರೆ అట్లా ರಕ್ಷಿಸಲ್ವಾ? అబ్రహాం జీవితంలో ఏముందంటే, ಅಬ್ರಹಾಂ ಜೀವಿತ ಏನಿದೆ ಅಂದ್ರೆ అబ్రహాం ఆ లోతు భార్య, లోతు పిల్లల రక్షణ ముందు ఉంటారు అనుకున్నాడు. ಅಬ್ರಹಾಂ ಅನ್ಕೊಂಡಿದ್ದಾನೆ ಲೋಟನ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು ರಕ್ಷಿಸಿರ್ಬೋದು ಅನ್ಕೊಂಡಿದ್ದಾನೆ. రక్షణ లేదు. ರಕ್ಷಣೆ ಇಲ್ಲ. ఈయన రక్షణ నుంచి బయటకు వచ్చేసినాడు. ಈತನ ಅವರ ರಕ್ಷಣೆಯಿಂದ ఈ ಇಳಿದ దినాలలో జరుగుతా ఉంది. ಇದೆಲ್ಲ ನಡೀತಾ ಇದೆ. అవిశ్వాసిక భార్యను చేసుకుంటారు. ಅವಿಶ್ವಾಸ ಹೆಂಡತಿನ ಮಾಡ್ಕೊಂತಾರೆ. ఏం బ్రదర్, ఏం మీరు విశ్వాసం చేసుకోలేదా? లే బ్రదర్, ఆమె రక్షించుకోవాలి కదా. ಅವ್ರು మన సాహసం బట్టి ఆమె రక్షించబడుతుంది. ಯಾಕಂದ್ರೆ ಅವಿಶ್ವಾಸ ಅವ್ರನ್ನ ರಕ್ಷಿಸ್ಕೋಬೇಕಲ್ಲ. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ ಅವ್ರು ರಕ್ಷಿಸಲ್ಪಡ್ತಾರೆ. కొన్ని రోజుల తర్వాత ಸ್ವಲ್ಪ ದಿವಸ ಆದ್ಮೇಲೆ ఈయన మారిపోయి ఉంటాడు. ಇವರು ಮಾರ್ಪಟ್ಟಿರ್ತಾರೆ. ఈయన విగ్రహారాధన చేయడం స్టార్ట్ చేస్తాడు. ಆ ವಿಗ್ರಹಾರಾಧನೆ ಮಾಡೋದು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾರೆ. ఎంత భయంకర విషయాలు ಎಷ್ಟು ఇవన్నీ కూడా. ಭಯಂಕರವಾದ ಸಂಗತಿಗಳು. లోతు సంగతి కూడా అదే విధంగా అయింది. ಲೋಟನ ಸಂಗತಿ ಆ ರೀತಿ ಆಗಿದೆ. తర్వాత దూతలు అక్కడ వచ్చి ದೂತರು ಬಂದು లోతు ఒక భార్య చేపెట్టి ఏం చేశారు, లాగినారు బయటికి. ಅವರು ಲೋಟನ ಹೆಂಡತಿಯನ್ನು ಮಕ್ಕಳನ್ನು ಕೈ ಹಿಡಿದು ಅವರು ಎಳ್ಕೊಂಡು ತಂದು పారిపోండి, ఇక్కడి నుంచి పారిపోండి అన్నారు. ಇಲ್ಲಿಂದ ಓಡೋಗ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. లోతు భార్య, ಲೋಟನ ಹೆಂಡತಿ మనం లూకాసు వార్త 11వ అధ్యాయం చూస్తుంటాం. ಲೋಕನ ಸುವಾರ್ತೆ 11వ అధ్యాయం 32 వచ్చిన ఏముందంటే ఇక్కడ 11:32 ನೋಡ್ತೀವಿ. ఏముంది? ಏನಿದೆ? ఏముంది? లోతు భార్యను విశ్వాసరాల జ్ఞాపకం చేసుకోవడానికి. ಲೋಟನ ಹೆಂಡತಿಯನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ರಿ ಎಂಬುದಾಗಿ. ఎవరామె? ಯಾಕೆ ಯಾರಾಕೆ బయటికి తీసుకొచ్చినప్పుడు ಹೊರಗಡೆ ತಂದಾಗ వాళ్ళు చెప్పినారు, ఏమని చెప్పినారంటే, ಏನಂತ ಹೇಳಿದ್ರಂದ್ರೆ మీరు వెనక తిరిగి చూడకూడదు, ನೀವು ಹಿಂದೆ ನೋಡಬಾರದು, అట్లనే పరిగెత్తాలి ముందుకు. ಹಾಗೆ ಮುಂದೆ ಹೋಗ್ಬೇಕು. ఈ లోతు భార్య హృదయములంతా ಲೋತ ಹೆಂಡತಿ ఆ ಹೃದಯದಲ್ಲಿ సొదొమ గొమొర్రనే తిరుగుతాం. ಸೊದೋಮ ಗೊಮೋರನೇ ಓಡಾಡ್ತಾ ಇದೆ. బంగారం మీదనే ఆమె మనసు ಆ అంతా. ಬಂಗಾರ ಮೇಲೆ ಮನಸ್ಸಿದೆ. ఆ చీరల మీదనే ఆమె మనసు ಆ అంతా. ಸೀರೆ ಮೇಲೆನೆ ಮನಸ್ಸು. ఈ ముసలాడేవి పరిగెత్తున్నాడు. ಈ ಮುದುಕನು ಓಡೋಗ್ತಾ ಇದೀನಿ. ఆయన నిజంగా కాలిపోతుందో లేదో. ಅದು నిజంగా ಸುಟ್ಟೋಗ್ತದ ఇల్వో ఒక్కసారి ఓన్లీ వంట ఇట్లా చూస్తా అంతేనే తర్వాత ಒಂದ್ పరిగెత్త. ಸಲ ನೋಡ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ఏం చేసిందండి ఆమె? ಏನ್ ಮಾಡಿದಲೆ? వెనక తిరిగి చూసింది. ಹಿಂದೆ ನೋಡಿದಲೆ. ఏమైంది ఆమె? ಏನಾಗಿದಲೆ? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ಉಪ್ಪು ಸ್ತಂಭವಾಗಿ అది ಮಾರ್ಪಟ್ಟೆ. భయంకర విషయం. ಎಷ್ಟು ಭಯಂಕರವಾದ ಸಂಗತಿ. దేవుని ద్వారా రక్షించబడడానికి దేవుడు ఉద్దేశిస్తే ದೇವರು ರಕ್ಷಿಸಬೇಕಂತ ದೇವರು ಉದ್ದೇಶ ಮಾಡಿದ್ರೆ ఆమె జీవితం ఎంత దారుణంగా వెళ్ళిపోయినట్టుగా ಎಷ್ಟು చూస్తున్నాం. ಘೋರವಾಗಿ ಆಕೆ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. ఈ దినం కూడా ಈ ದಿನಗಳು ಸಹ ఆ యొక్క స్తంభం చూస్తుంటాం అక్కడ. ಆ ಸ್ತಂಭವೇ ನೋಡ್ತೀರಾ. ఉప్పు స్తంభంగా అది మారిపోయిన ఇంకా స్తంభం ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ಉಪ ಸ್ತಂಭ ಮಾರ್ಪಟ್ಟಿದ್ದ ಆ ಸ್ತಂಭವನ್ನೇ ನೋಡ್ತಾ ಇದೆ. దేవుడు ఆ ఉగ్రతను తీసుకొచ్చినాడు. ದೇವರು ಆ ಉಗ್ರತೆಯನ್ನು ತಂದಿದ್ದಾರೆ. భయంకర ఉగ్రత వచ్చింది దాని ಅದು మీద. ಭಯಂಕರ ಉಗ್ರತೆ ಬಂದಿದೆ. అంతా కూడా కాల్ చేసినాడు.
ಎಲ್ಲವನ್ನು ಸುಟ್ಟಾಕಿದ್ದೇನೆ. ఈ దినములో ಈ ದಿನಗಳಲ್ಲಿ అక్కడ డెడ్ సీ చూస్తున్నాం. ಅಲ್ಲಿ ಕ ಸ మృత స ಮೃತ ಸಮುದ್ರವನ್ನು ನೋಡ್ತೀವಿ. ఈ ముత్తర సముద్రం ఏంటంటే ఓన్లీ అది అంతా కూడా గంధకాలు ఉంటుంది దాంట్లో. ಅದರಲ್ಲಿ ಗಂಧಕಗಳು ಇರ್ತವೆ. ఎందుకంటే ఆ దేవుడు ఏం చేశాడు, ఆకాశం నుంచి ఆ గంధకాలను దాని మీద ఇసిరి కొట్టాడు, ఇట్లా ఏసి కొట్టాడు. అంత కోపం ದೇವ್ರು వచ్చింది దేవునికి. ದೇವ್ರು ಆ ಗಂಧಕಗಳನ್ನು ಬಿಸಾಡಿದ್ದಾನೆ ಸೊದೋಮ ಗೊಮೋರ ఎందుకంటే ಪಟ್ಟಣ. అంత పాపం జరుగుతా ఉంది అక్కడ. ಅಷ್ಟು ಪಾಪವನ್ನ ನಡೀತಾ ఎంత ಇದೆ. పాపం అంటే ಎಷ್ಟು ಪಾಪ ಅಂದ್ರೆ అక్కడ ఎలాంటి ఆ వర్షం లేనే లేదు. ಇಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಸಂಬಂಧ ಇರೋದಿಲ್ಲ ಅಲ್ಲಿ. వర్షం లేదు. ಅದೇ ಸಂಬಂಧ ಯಾವ್ದು ಇರೋದಿಲ್ಲ. తల్లి గాని కొడుకు గాని సంబంధం అటువంటి సంబంధాలు లేనే లేవు. ತಾಯಿ ಮಗನು ಮಗಳ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అక్కడ. ಇಷ್ಟ ಬಂದಂತೆ ಅವ್ರ ಕೆಲಸ ಇದು అంత ಪಾಪ ಮಾಡ್ತಾರೆ. దిగజారిపోయింది అది. ಅಷ್ಟು ಇಳಿದು ಹೋಗಿದೆ. దేవునికి అంత కోపం రేపుతూ వచ్చింది. ದೇವ್ರಿಗೆ ಅಷ್ಟು ಕೋಪನು దేవుడు అందుకనే ఆ గంధకాలు తీసి ఇసిరి కొట్టాడు వాటిని. ಗಂಧಕಗಳನ್ನು ತೆಗೆದು ಬಿಸಾಡಿದಾರಲ್ಲಿ ಅದರ ಮೇಲೆ. ఇప్పుడు ఏమైందండి, ಏನಾಗಿದೆ? లోతు ఇద్దరు పిల్లలు. ಲೋಟ ಹೆಂಡತಿ ಇಬ್ರು ಮಕ್ಕಳು. ಲೋಟನು ಇಬ್ರು ಮಕ್ಕಳು. ఇది ఉపస్తంభం అయిపోతుంది ఇక్కడ. ಆಕೆ ಉಪಸ್ತಂಭ ಆಗಿದ್ದಾಳೆ. ಲೋಟನ ಇಬ್ರು ಮಕ್ಕಳು పరిగెత్తున్నారు, పోయినారు. ಅವ್ರು ಓಡೋಗ್ತಾ ಇದಾರೆ ಈಗ. సోయారికి పోయినారు. ಸೋಯಾರ್ ಎಂಬ ప్రదేಶಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. చూడు ఎంత భయంకర విషయాలు ఇవన్నీ కూడా. ಇವೆಲ್ಲ ಎಷ್ಟು ಭయంಕರ. ఎందుకంటే సొదొమ ఎంత భయంకరంగా ఉందంటే పాపము. ಸೊದೋಮದಲ್ಲಿ ಎಷ್ಟು ಭయంಕರ ಪಾಪ ఆ ಇದೆ. పాపం ఇంకా వాళ్ళతో వస్తా ఉంది. ಈ ಪಾಪ ಹಿಂದೆ ಬರ್ತಾ ಇದೆ. పెద్ద కుమార్తె అన్నది ಹಿರಿಯ ಮಗಳು ಎಲ್ಲಿದ್ದಾಳೆ? తండ్రితో మనం సంతానం చేసుకుందాం ತಂದೆಯೊಂದಿಗೆ ಸಂತಾನ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. అది ఏం చేసిందంటే తండ్రితో పోయింది, తాగిచ్చి తండ్రితో పోయింది, లోతుతో సంతానంకి వెళ్ళింది. ಲೋಟನೊಂದಿಗೆ ಸಂತಾನಕ್ಕೋಸ್ಕರ ಹೋಗಿದ್ದಾಳೆ. ఏం చేసిందండి ఆమె? 19వ అధ్యాయమైంది. 19ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ దానిలో పెద్దది కుమారునికని వానికి మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబులకు మూల పురుషుడు. ಹಿರಿಯವಳು ಗಂಡು ಮಗನ ಹೆತ್ತು ಅದಕ್ಕೆ ಮೋಬ್ ಎಂದು ಹೆಸರಿಟ್ಟಳು. ಇಂದಿನವರೆಗೂ ಇವರು ಇರುವ ಮೋಯಾಬರಿಗೆ ಅವನೇ ಮೂಲ ಪುರುಷನು. తర్వాత చిన్న కుమార్తె కూడా వచ్చింది. ಕಿರಿಯ ಮಗಳು ಬಂದಿದ್ದಾಳೆ. ఆమె కూడా తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ತಂದೆಯೊಂದಿಗೆ ಅಕ್ರಮ ಸಂಬಂಧ ఆమె ಇಟ್ಕೊಂಡಾಳೆ. చేసేది, ಆಕೆ ಏನ್ ಮಾಡಿದಾಳೆ? ఆమె కూడా కుమారుని ಒಂದು కన్నిందంట. ಗಂಡು ಮಗನ ಹೆತ್ತಿದ್ದಾಳೆ. అమ్మోనియకు మూల పురుషుడు. ಅಮ್ಮೋನಿಯರಿಗೆ ಮೂಲ ಪುರುಷನಾಗಿದ್ದಾನೆ. ఎంత భయంకరమైన పాపము. ಎಷ್ಟು ಭయంಕರವಾದ ಪಾಪವು. దేవుడు అందుకని ದೇವರು ಅದಕ್ಕಾಗಿ వారి మీద ఎంత కోపగించుకున్నాడంటే, ಅವ್ರ ಮೇಲೆ ಎಷ್ಟು ಕೋಪಗೊಂಡಿದ್ದಾರೆ. చదవండి, పాట చదవండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం. ಧರ್ಮೋಪದೇಶ ಖಂಡ 23. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం. ಧರ್ಮೋಪದೇಶ ಖಂಡ 23 చదవండి. 3వ వచనం. 3ನೇ ವಚನ. అమ్మోనీలే గాని మోయాబుయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనా ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఎంత భయంకర విషయం. ಎಷ್ಟು ಭయంಕರವಾದ ಸಂಗತಿ ಇದು. 10వ తరం కూడా చేరొద్దన్నాడు దేవుడు. 10ನೇ ತಲೆಯವರೆಗೂ అప్పగించుకుంటూ వచ్చినాడు. ಎಷ್ಟು ಕೋಪಗೊಂಡಿದ್ದಾರೆ. ఇప్పుడు ఏం చేస్తున్నారండి వీళ్ళు? ಇವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ? ఎవరు ఇక్కడ? రూతు గ్రంథంలో ఏం చేస్తున్నారు? రూతు గ్రంథం- రెండే పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఆడవాళ్ళ పేరు మీద ఏంటి? రెండు పుస్తకాలు ఏంటి? రూత్ ఒకటి, తర్వాత ರೂತಲು ఎస్తేర్. బాగా తెలుసు. 2 ಪುಸ್ತಕ. పుస్తకాలు రెండే ఉన్నాయి. ఈ రూతులు ఏమైందంటే ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ಇಲ್ಲೊಂದು ಕುಟುಂಬವಿದೆ. మరి ఏం చేస్తున్నారంటే ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ఆ ಅಂದ್ರೆ యొక్క దేవుని యొక్క సవాసం నుంచి బెత్లెహేం నుంచి ఎక్కడ వచ్చినారండి వాళ్ళు? ದೇವರ ಸಹವಾಸದಿಂದ ಬೆತ್ಲೆಹೇಮಿನಿಂದ ಎಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ? మోయాబుకి వచ్చినారు. ಮೋಯಾಬ್ಗೆ ಬಂದಿದ್ದಾರೆ. శపితమైన పరిస్థితి. ಶಪಿತವಾದಂತ ಪರಿಸ್ಥಿತಿ. అక్కడ వచ్చిన తర్వాత ಅಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ఆమె అక్కడ ఆశీర్వదించబడలేదు. ಅಲ್ಲಿ ఆశీర్వదిಸಲ್ಪಟ್ಟಿಲ್ಲ. ఆమెకి ఏం ఆహారం దొరకలేదు ಏನು కానీ ಆಹಾರ ಸಿಕ್ಲಿಲ್ಲ. ఆమె ఏం చేసింది? సమస్తం పోగొట్టుకుంటూ వచ్చింది. ಸಮಸ್ತವನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾಳೆ. భర్తను పోగొట్టుకునింది, ಗಂಡನ కుమారులు కూడా పోగొట్టుకుని వచ్చింది. ಕುಮಾರನು ಸಹ ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾಳೆ. ఎవరండి మిగిలిపోయింది? ಮಿಕ್ಕಿರೋರು ಯಾರು? ఎవరు మిగిలిపోయినారు? ಯಾರಿದ್ದಾರೆ? ಮುಖ್ಯ నయమి మిగిలిపోయింది. తర్వాత ನವಮಲು, రూతు, ರೂಟಲು, ఓర్పా ఇద్దరు మిగిలిపోయినారు. ಓರ್ಪ కోడలు. ಮಿಕ್ಕಿದೆ. ఒక రోజు అంటూ వచ్చింది, ఎవరండి? నయమి అంటూ వచ్చింది. ఇంక అయిపోయింది, నా దగ్గర ఏం లేదు, వెళ్ళిపోండి మీ తండ్రి. ನನ್ನ ಹತ್ರ ಏನಿಲ್ಲ, ನೀವು ನನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾಳೆ. అప్పుడు ఆమె ఓర్పంది బలి ఉంది అనుకుని సైన్స్ చాసి ఇచ్చేస్తాను అనుకుని పరిగెత్తిపోయింది ఆమె. ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಓರ್ಪಲು ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾಳೆ. తర్వాత రూతు ರೂತಲು ఆమె పోలేదు. ಹೋಗಿರ್ಲಿಲ್ಲ. ఆమె ఏం చేసిందండి? ಆಕೆ ಏನ್ ಮಾಡಿದಾಳೆ? నిర్ణయం తీసుకుంటూ వచ్చింది. ಒಂದು ತೀರ್ಮಾನ ಮಾಡ್ಕೊಂಡು ఏమన్నది ఆమె? చూడు, చాలా చక్కనైన మాట చెప్పింది. ఏమన్నది? ಒಂದು ಚೆನ್ನಾಗಿರೋ ಮಾತು ಹೇಳಿದಾಳೆ ನೋಡಿ. చదవండి. అందుకు రూతు ఆ ఆ ఆ నీ వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోట నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ వృత్తి పొందిన చోటనే నేను వృత్తి పొందేదను, అక్కడనే పాత పెట్టబడదును. మరణం తప్ప మరి ఏదైనాను నన్ను నేను ప్రత్యేకించేది యెహోవా నాకెంతో కీడు చేయను గాక అనెను. ಇಲ್ಲಿ 16 ವಚನ. ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಹಿಂದಿರುಗಬೇಕೆಂದು ನಾನು ಒತ್ತಾಯ ಮಾಡಿ ಪಡಿಸಬೇಡ. ನೀನು ಎಲ್ಲಿಗೆ ಹೋದರೂ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಬರುವೆನು. ನೀನು ವಾಸಿಸುವಲ್ಲೇ ನಾನು ವಾಸಿಸುವೆನು. ನಿನ್ನ ಜನರೇ ನನ್ನ ಜನರು, ನಿನ್ನ ದೇವರೇ ನನ್ನ ದೇವರು. ನೀನು ಸಾಯುವಲ್ಲೇ ನಾನು ಸಾಯುವೆನು. ಅಲ್ಲೇ ನನಗೆ ಸಮಾಧಿಯಾಗಬೇಕು. ಮರಣದಿಂದ ಅಲ್ಲದೆ ನಾನು ನಿನ್ನನ್ನು ಅಗಲಿದರೆ ಯೆಹೋವನು
ನನಗೆ ಬೇಕಾದದನ್ನು ಮಾಡಲೆಂದಳು. ఒక తీర్మానంతో వచ్చింది ఆ బెత్లెహేమికి. ತೀರ್ಮಾನದಿಂದ ಬಂದಿದ್ದಾಳೆ ನಯೋಮಿ. బెత్లెహేం అంటే ఆమెకి ఏది కూడా తెలీదక్కడ. ಬೆತ್ಲೆಹೇಮ್ ಅಂದ್ರೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ ಆಕೆಗೆ. ఆమె ఏది కూడా ఏది తెల్లదు ఏమి తెలీదు. ಅದರ ಬಗ್ಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. అయినప్పటికీ తీర్మానంతో అక్కడొచ్చింది. ಆದ್ರೆ ತೀರ್ಮಾನದಿಂದ ಬಂದಿದ್ದಾಳೆ. అత్తను వెంబడించడానికి ఇష్టపడుతూ ಅತ್ತೆಯನ್ನು వచ్చింది. ಹಿಂಬಾಲಿಸೋದಕ್ಕೆ ఇష్టపಟ್ಟಿದ್ದಾಳೆ. నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ಅವ್ರ వచ్చింది. ದೇವರು ಯಾರ ಮೇಲೆ ತಿಳ್ಕೊಳ್ಳೋಕೆ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾಳೆ. ఎప్పుడైతే ఆ తీర్మానంతో వచ్చిందో ಆ ತೀರ್ಮಾನದಿಂದ ಬಂದಿದ್ದಾಳೋ అక్కడ ఆశీర్వదించబడుతూ ಅಲ್ಲಿ వచ్చింది. అది ಆಶೀರ್ವಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾಳೆ. ఇక్కడ ఎప్పుడు వచ్చినారు వాళ్ళు 22 వచ్చిన ఏముందండి? 22ನೇ ವರ್ಷ ಏನಿದೆ? అది ఏదంట? ఎవల కోత ఆరంభమైన బెత్లెహేమికి చేరి. ఎవల కోత? జవే గోధియ సుగ్గి. అన్యులకు దేవుడు రక్షించడం. అన్యರಿಗೆ రక్షిస్త. తర్వాత ఈమె జీవితం చూసినప్పుడు ಈಗ ಜೀವಿತ ನೋಡಿ. 2వ అధ్యాయము 23 వచనం. 23ನೇ ವಚನ 2:23. 2వ అధ్యాయం 23 వచనం. ఆ! 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 నిలకడగా నుండి తన అత్త ఇంత నివసించాను. నిలకడగా ఉంటూ వచ్చింది. ನೆಲೆಗೊಂಡಿದ್ದಾಳೆ ಆಕೆ. ఆమెకి ఈ విధంగా వాక్యం చెప్పలేదు. ಈ ರೀತಿ ವಾಕ್ಯ ಹೇಳಿಲ್ಲ. సంఘం విడిచిపెట్టి వెళ్ళలేదు. ಸಭೆಯನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗ್ಲಿಲ್ಲ. ఆమె అక్కడనే ఉంటూ వచ్చింది. ಇಲ್ಲೇ ಇರ್ತಾ ಬಂದಿದ್ದಾಳೆ. ఒకటే పొలం అతుకుంటూ వచ్చింది. ಒಂದೇ ಹೊಲವನ್ನು ಅಂಟಿಕೊಂಡಿದ್ದಾಳೆ. ఆమె ఏమున్నప్పటికీ అక్కడ ఏరుకుంటే ఆ పరిగెలు ఏరుకుంటూ అక్కడ ఉంటూ వచ్చింది. ಅಲ್ಲಿ ಹಕ್ಕಲನ್ನು ಆಯ್ಕೊಂಡು ಅಲ್ಲೇ ಇದ್ದಾಳೆ. తర్వాత దేవుడు అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు. ದೇವರು ಅಷ್ಟು ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ఈ యొక్క ರೂತಲು దేవుడు ఆమె విమోచిస్తూ వచ్చినాడు. ಆಕೆಯನ್ನು ವಿಮೋಚಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. అందుకనే ఇక్కడ బోయజు ఏం చేస్తున్నాడండి? ఆమెను విమోచించి ఆమెకు రావాల్సిన ఆ పొలమును కొనేవాడుగా ఉన్నట్టుగా ಆ చూస్తున్నాం. ಬೋವಜನು ಆಕೆಯನ್ನು ವಿಮೋಚಿಸಿ ಆಕೆಗೆ ಬರುವಂತ ಹೊಲವನ್ನು ಆಕೆ ತಾನು ತಗೊಂಡಿದ್ದಾನೆ. తర్వాత ఇక్కడ ఏం రాయబడింది? చివరి మాటల్లో ఒక మాట రాయబడింది చదవండి. మన సమయం లేదు కాబట్టి రూతు గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనం. ಕೊನೆ ವಚನ రూతు గ్రంథం 4వ అధ్యాయం ఈరోజు ఏముంది? 4ನೇ ಅಧ್ಯಾಯ ಕೊನೆ ವಚನ. ఆ. బోయాజు ఓబేదు కనెను, ఓబేదు యెషై కనెను, యెషయి దావీదు కనెను. ఎంత అద్భుతమైన విషయం! ಎಷ್ಟು ಅದ್ಭುತವಾದ ವಿಷಯ. యెషయా దావీదు కనెను. దావీదు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వంశాలు వచ్చినట్టుగా చూస్తున్నాం. ದಾವೀದನ ಮೂಲಕ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಂಶಾಲ ಬಂದಿದೆ ನೋಡ್ತೀವಿ ನಾವು. ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు! ಎಷ್ಟು ಅದ್ಭುತವಾದಂತ మన ಆಶೀರ್ವಾದ. జీవితం కూడా ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ దేవుని సంఘం వదిలిపెడితే ఎంత నష్టం నీకు. ದೇವರ ಸನ್ನಿಧಿ ಬಿಟ್ರೆ ಎಷ್ಟು దేవుడు ಕಷ್ಟ. ఉద్దేశపూర్వకంగా నిన్ను ఇక్కడ తీసుకొచ్చినాడు. ದೇವರ ಉದ್ದೇಶ ಪ್ರಕಾರ ದೇವರು ತಂದಿದ್ದಾರೆ. ఎందుకంటే ఈ ప్రాంతంలో నిన్ను ఎందుకు పెట్టాడంటే, ಯಾಕೆ ನಿನ್ಗೆ ಇಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ అంటే నీకు ఇక్కడ సవాసం ఉండాలని, ಇಲ್ಲಿ ನಿನ್ಗೆ ಸಹವಾಸ దేవుని సేవకుడు ఉండాలని, ದೇವರ ಸೇವಕರು ಇರ್ಬೇಕೆಂಬುದಾಗಿ, దేవుని సంగీత దేవునిగా నీవు సన్నిధి అనుభవించాలని, ದೇವರ ಸನ್ನಿಧಿ ಅನುಭವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ, నువ్వు నిలకడగా ఇక్కడ ఉండాలి. ನೀವು ನೆಲೆಗೊಂಡಿರ್ಬೇಕೆಂಬುದಾಗಿ. ఇక్కడ సిటీ కాబట్టి నేను బెంగళూరు సిటీలో ఎక్కడ పోవచ్చు అనుకో, పోతే నష్టపోయేది నీవే. ಬೆಂಗಳೂರು ಸಿಟಿಯಲ್ಲೋ ಎಲ್ಲಿಗಾದ್ರೂ ಹೋಗಬಹುದು ಅಂದ್ರೆ ನಿನ್ನ ನಷ್ಟ ನಿನಗೆ. హైదరాబాద్ సిటీ కూడా అదే జరుగుతుంది. ಹೈದರಾಬಾದ್ ಸಿಟಿ ಅದೇ ನಡೀತಾ ಇದೆ. వాళ్ళు బానే వస్తారు ఒక సంఘానికి, ಒಂದು సభೆಗೆ ಬರ್ತಾರೆ ಚೆನ್ನಾಗಿ. వాళ్ళు ఏమైనా కొట్లాట వచ్చిన ಅಲ್ಲಿ అనుకోండి, ಜಗಳ ಬಂದ್ರೆ నీవైతే నాకు అనుకో వేరే సంఘానికి పోతారు. ಇನ್ನು ಬೇಡ ಇನ್ನೊಂದು ಸಭೆಗೆ ಹೋಗ್ತಾರೆ. మళ్ళీ అక్కడ కొట్లాడతారు. ಅಲ್ಲಿ ಜಗಳ ಮಾಡ್ತಾರೆ. అక్కడ నుంచి ఇంకో సంఘానికి పోతారు. ಅಲ್ಲಿಂದ ಇನ್ನೊಂದು ಸಭೆಗೆ ಹೋಗ್ತಾರೆ. ఎప్పుడు ఎదగాలి వాళ్ళు, ఎప్పుడు ఫలించాలి. ಯಾವಾಗ ಬೆಳೀತಾರೆ, ಯಾವಾಗ ಫಲ ಕೊಡಬೇಕು, ఆ విధంగా నష్టం మనం సమకూర్చుకుంటున్నాం. ನಷ್ಟವನ್ನು ಸಮಕೂಡಿಸ್ಕೊಂತ అందుకే నయం ఏమంటుందంటే, ಅದಕ್ಕೆ ನಯೋಮಿ ಅಂತ ಇದ್ದಾರೆ. ఎప్పుడైతే బెత్లెహేమికి వచ్చింది ఆమె లోపలికి, ಬೆತ್ಲೆಹೇಮ್ ಬಂದಿದ್ದಲ್ಲ, నయమి కదా అంటున్నారు అందరూ. ನಯೋಮಿ ಅಂತ ಇದ್ದಾರೆ. నయమి కదా అంటారు. చూద్దాం నయ- పాట. లేదు దాని ముందు చదవండి. నయోమి వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారు అందరూను వారి యొద్ద గుంపుకూడి వచ్చి, ఈమె నయమి కదా అనుకొని చుండగా, ఆ సర్వశక్తుడవు చాలా దుఃఖము కలగజేసెను. నయోమి అనగా మారా అని పిలువనంటుంది. మారా అంటే చేదు. ಮಾರ ಅಂದ್ರೆ ಕಹಿ. ఎప్పుడైతే దేవుని మందిరం వదిలిపెట్టిందో, ದೇವರ ಮಂದಿರ ಬಿಟ್ಟಿದ್ದಾರೋ, బెత్లెహేము వదిలిపెట్టిందో, ಬೆತ್ಲೆಹೇಮ್ ಬಿಟ್ಟಿದ್ದಾರೋ, ఆమె జీవితంలో అంతా నష్టమే. ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಎಲ್ಲವೂ ನಷ್ಟನೇ. భక్తి పోగొట్టుకునింది, ಗಣನ ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾಳೆ, పోగొట్టుకునింది, ಮಕ್ಕಳು ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾಳೆ, సమస్త పోగొట్టుకునింది. ಶಾಸ್ತ್ರವನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾಳೆ. తర్వాత ఆమె తెలుసుకొని తిరిగి వచ్చింది. ನಂತರ ತಿಳ್ಕೊಂಡು ಮತ್ತೆ ತಿರುಗಿ ಬಂದಿದ್ದಾಳೆ. ఆమె అంటుంది, ಆಕೆ ಅಂತ ಇದ್ದಾಳೆ, నేను నయమి కాదు, ఇప్పుడు ನಾನು ನವಮಿ ಅಲ್ಲ, ಈಗ నేను సమృద్ధి కలగానిగా వెళ్ళాను. ನಾನು ಸಮೃದ್ಧಿಯಿಂದ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದೀನಿ. ನಾನು ఎట్లా వచ్చినాను? ಈಗ ಹೇಗೆ ಬಂದಿದ್ದೀನಿ? నేను రిక్తురాలుగా తిరిగి వచ్చిన. ನಾನು ಎಲ್ಲವನ್ನು ಕಳ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ. ನಾನು ఇప్పుడు నయమి కాదు, నేను ಈ ನವಮಿನಲ್ಲ, ఎవరు? నేను ನಾನು ಯಾಗ మారా, ಮಾರ ಎಂದು, నేను చేదు ನನ್ನ ಕೈ అంత పోగొట్టుకున్నాను. ಎಲ್ಲವನ್ನು కలుగుಕೊಂಡಿದ್ದೀನಿ. మన జీవితం కూడా ఆ విధంగా కాకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. ನಮ್ಮ ಜೀವಿತ ಆ ರೀತಿ ಆಗಬಾರ್ದು ಕರ್ತನ ಜ್ಞಾಪಕ. చూడండి, ఒక అన్యురాలైన ఆ స్త్రీని దేవుడు రక్షించుకోవడానికి ఎవల ఆ యొక్క పంటను జ్ఞాపకం చేస్తా ఉంది. ಮತ್ತೆ ಅನ್ಯಲಾಗಿರುವಂತಹ ಆ ಸ್ತ್ರೀಯನ್ನು ರಕ್ಷಿಸೋದಕ್ಕೆ ಜವೆ ಗೋಧಿಯ ಸುಗ್ಗಿ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತಾ ಇದೆ. అది రెండో పంటగా మనం చూస్తున్నాం. ಎರಡನೇ ಮತ್ತೆ ಸುಗ್ಗಿಯಾಗಿ ನೋಡ್ತೀವಿ. మొదటి పంట ఏంటి? ಮೊದಲನೇ ಸುಗ್ಗಿಯೇನು? ఇజ్రాయెల్ గురించి రాయబడింది. ಇಸ್ರಾಯೇಲ್ ಕುರಿತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. రెండో పంట ఏంటి? ಎರಡನೇದೇನು? ఎవల పండగ అంటే అది అన్య స్త్రీ, అన్యులకి
అది రక్షించడం అనేది ಅನ್ಯ చూస్తుంటున్నాం. ಸ್ತ್ರೀಗೆ ರಕ್ಷಿಸಿರುವಂತ ಸುಗ್ಗಿ సరే ಅದು. ఇంకోటి చెప్పిన తర్వాత ముగించేస్తాను నేను. ಇನ್ನೊಂದು ಹೇಳಿ ఇక్కడ ಮುಗಿಸ್ತೇನೆ. పొద్దున్నుంచి మీరు పాపం శ్రమ పడుతున్నారు ఇక్కడ. ಬೆಳಗಿಂದ ಎಷ್ಟೋ ಶ್ರಮ ಪಡ್ತಾ ಇದ್ದೀರಾ. రండి 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం. ಮತ್ತಾಯನ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ. ఇక్కడ ಇಲ್ಲಿ చూడండి దేవుడు ఒక ఉపమానం చెప్తే 7 రకమైన ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ. ಇಲ್ಲಿ 7 ವಿಧವಾದಂತ ಉಪಮಾನಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. చెప్పి ఒక ఉపమానం చాలా ప్రాముఖ్యమైన ఉపమానం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ಪ್ರಾಮುಖ್ಯತೆ ಸಾಮ್ಯವನ್ನು ನಾವು ನೋಡ್ತೀವಿ ಇಲ್ಲಿ. 24 వచనం నుంచి 30 వచనం మార్చి మార్చి చదువుకుందాం. 24ರಿಂದ 30 ವಚನ ಉತ್ತರ ಪ್ರತಿలో బ్రదర్ చదువుతాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం మత్తయి 24 నుంచి 30 వచనం వరకు ಮಾತನ ಸುವಾರ್ತೆ 13, 24ರಿಂದ 30 ತನಕ. చదవండి. ಆತನು ಮತ್ತೊಂದು ಸಾಮ್ಯವನ್ನು ಅವರಿಗೆ ಹೇಳಿದನು. ಅದೇನೆಂದರೆ, హ్మ్. ಪರಲೋಕ ರಾಜ್ಯ ಒಳ್ಳೆಯ ಬೀಜವನ್ನು ತನ್ನ ಹೊಲದಲ್ಲಿ ಬಿತ್ತಿದ ಮನುಷ್ಯನಿಗೆ ಹೋಲಿಕೆಯಾಗಿದೆ. ఆ. ಅದರ ಜನ ನಿದ್ದೆ ಮಾಡೋ శత్రువు వచ్చి ಬಂದು గోధుమ ಗೋಧಿಯ వద్ద ನಡುವೆ ಹನಜು దుర్గలు ಬಿತ್ತುವನು. విత్తెను. ಗೋಧಿಯು ಬೆಳೆದು ಫಲಕ್ಕೆ ಬಂದಾಗ ಹನಜು ಸಹ ಕಾಣಬಂತು. అప్పుడు ಹಾಗೆ యజమానుడు ಆಳುಗಳು ಅವನ ಬಳಿಗೆ ಬಂದು, ಅಯ್ಯ ನೀನು ನಿನ್ನ అయ్యా ಹೊಲದಲ್ಲಿ నీవు ಒಳ್ಳೆಯ ఈ ಬೀಜ పొలంలో ಬಿತ್ತಿದೆಯಲ್ಲ, మంచి విత్తనము ಹನಜು విత్తితివి ಎಲ್ಲಿಂದ కదా, ಬಂತು ಎಂದು ಕೇಳಲು ಅವನು, అందులో గోధుమలు లెక్క నుండి ಇದು ಒಬ್ಬ ವೈರಿ ಮಾಡಿದ ಕೆಲಸ ಅನ್ನಲಾಗಿ ಆಳುಗಳು ಅವನನ್ನು, ಹಾಗಾದರೆ ನಾವು ಅದನ್ನು ಆರಿಸಿ ತೆಗೆಯೋನೋ ಎಂದು ಕೇಳಲು ఆ, ಅವನು, ಬೇಡ, ಹನಜೆಯನ್ನು ಆರಿಸಿ ತೆಗೆಯುವಾಗ ಅವನ ಸಂಗಡ ಗೋಧಿಯನ್ನೆಲ್ಲ ಕಿತ್ತಿರಿ. ಸುಗ್ಗಿಕಾಲದ ತನಕ ಎರಡೂ ಕೂಡ ಬೆಳೆಯಲಿ. ಸುಗ್ಗಿಕಾಲದಲ್ಲಿ ನಾನು ಕೊಯ್ಯುವವರೆಗೆ ಮೊದಲು ಹನಜೆಯನ್ನು ಆರಿಸಿ ತೆಗೆದು ಅದನ್ನು ಸುಡುವುದಕ್ಕೆ ಹೊರಕಟ್ಟಿ ಹಾಕಿ ಗೋಧಿಯನ್ನು ನನ್ನ ಕಣಜಕ್ಕೆ ತುಂಬಿರಿ ಎಂದು ಹೇಳುವನು. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಭೂಮಿ ಮೇಲೆ ಇದ್ದಾಗ ఆయన అనేకమైన ఉపమానాలతో చెప్తూ వచ్చినాడు. ಅನೇಕ ಸಾಮ್ಯಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ఎందుకంటే ఉపమానాలు చెప్పినప్పుడే మనకు అర్థమవుతుంది. ಆ ಸಾಮ್ಯವನ್ನು ಹೇಳಿದಾಗ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ. ఉపమానం అంటే ఏంటి? వాట్ ఇస్ ప్యారబుల్? ಆ ಸಾಮ್ಯ ಅಂದ್ರೆ ಏನು? పరలోక రాజ్యాన్ని మనం వర్ణించాలంటే దాన్ని ఈ లోకానికి పోల్చి చెప్పేదాన్ని ప్యారబుల్ అంటున్నారు. ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು ಈ ಲೋಕಕ್ಕೆ ಹೋಲಿಕೆ ಹೇಳುವಂತದ್ದು ಸಾಮ್ಯವು. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళు ప్యారబుల్ తోనే చెప్తూ వచ్చినాడు. ಅವೆಲ್ಲವೂ ಸಹ ಸಾಮ್ಯದಿಂದ ಹೇಳ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ఇక్కడ 7 ఉపమానాలు చెప్తూ వచ్చినాడు. 7 ಸಾಮ್ಯವನ್ನು ಹೇಳ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. పరలోక రాజ్యం గురించిన ఉపమానాలు. ಪರಲೋಕ ರಾಜ್ಯದ ಕುರಿತು ಸಾಮ್ಯವು. ఎప్పుడైతే మనం దేవుని సేవ చేస్తానో, ಯಾವಾಗ ದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ತೀವೋ, దేవుని కొరకే మనము జీవిస్తున్నామో, ದೇವರಿಗೋಸ್ಕರ ಜೀವಿಸ್ತೀವೋ, సాతాను కూడా మన వెంబడి బాగా పనిచేస్తున్నాడు. ಸಾತನು ಸಹ ನಮ್ಮ ಹಿಂದೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మనం వదిలిపెట్టాడు సాతాను. ನಮ್ಮನ್ನು ಬಿಟ್ಟು ಹೋದಿಲ್ಲ ఏ ಸಾತ. విధం చేత నేను పాడు చేయాలని చూస్తుంటాడు. ಯಾವುದೇ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಹಾಳು ಮಾಡಬೇಕು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. నాకు అనేకమైన ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ಈಗ ఓపెనర్ లో. ನನಗೆ ಎಷ್ಟೋ ಈ ಓಪನ್ ಏರ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟೋ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ఉదయకాలం చెప్తూ వచ్చినాను మీకు. ಉದಯಕಾಲ ಹೇಳ್ತಾ నేను ಬಂದಿದ್ದೀನಿ. ఉపవాసంగా పోతున్నాను ఆ దినాల్లో. ಆ ದಿನ ಉಪವಾಸದಿಂದ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. ఆ యొక్క ఓపెనర్స్ వెళ్తూ వచ్చినాను. ಓಪನ್ ಏರ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. ఒకసారి ಒಂದ್ಸಲ నల్లగొండకు పోయినాం. ನಲ್ಗೊಂಡಾಗ ಹೋಗಿದ್ವಿ. నల్లగొండలో అప్పుడు ఆ అగస్టిన్ గారి కుమారుడు మనోహర్ ఉన్నాడు. ಅಗಸ್ಟಿನ್ ಅಂಕಲ್ ಮಗನು ಮನೋಹರ್ ಅಲ್ಲಿದ್ರು. అప్పుడు అక్కడ వెళ్ళాము. స్వార్థ కొరకు అడిగినారు, వ్యాన్ తీసుకుని వెళ్ళాం. ಆ ಸುವಾರ್ತೆಗೋಸ್ಕರ ಕೇಳಿದಾರೆ, ಅದಕ್ಕೆ ವ್ಯಾನ್ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ವಿ ಅಲ್ಲಿಗೆ. దాదాపు 20 మంది వెళ్ళాం అక్కడికి. 20 ಜನ ఆ ನಾವು సంఘం మేము కలిసి ఏం చేసినామంటే ఓపెనర్‌కి వెళ్ళాం. ಅಲ್ಲಿ ಓಪನ್ ಏರ್ಗೆ ಸುವಾರ್ತೆಗೆ ಹೋಗಿದ್ವಿ, ಬಹಿರಂಗ ಸುವಾರ್ತೆ. ఎన్నో సెంటర్‌లో వాక్యం చెప్పుకుంటూ పత్రిక ఇచ్చుకుంటూ వచ్చినాం. ಎಲ್ಲೋ ಸೆಂಟರ್ಗಳಲ್ಲಿ ಎಲ್ಲಾ ಸೆಂಟರ್ಗಳಲ್ಲಿ ಸುವಾರ್ತೆನ ಸುವಾರ್ತೆ ಬಂದಿದ್ವಿ ನಾವು. ఒక సెంటర్‌కి వచ్చిన తర్వాత ಒಂದು ಸೆಂಟರ್ಗೆ ಬಂದಾಗ నాకు ఇచ్చినారు వాక్యం చెప్పమని. ಅಣ್ಣನವ್ರಿಗೆ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳೋದಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. నాకు ఇచ్చారు కాబట్టి నేను చేసిన మైక్ తీసుకొని వాక్యం చెప్పడం స్టార్ట్ చేసిన. ಮೈಕ್ ತೆಗೆದುಕೊಂಡು ವಾಕ್ಯನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ఎప్పుడైతే వాక్యం స్టార్ట్ చేసినా లేదు, ವಾಕ್ಯವನ್ನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೀನಿ. పోలీసు వాడు వచ్చినాడు. ಪೊಲೀಸರು ಬಂದಿದ್ದಾರೆ. అప్పటి మైక్ పర్మిషన్ ఉందా మీకు? ಮೈಕ್ ಪರ್ಮಿಷನ್ ಇದೆ ಮೊದಲು. సార్ పిలుస్తున్నాడు, లోపల రమ్మన్నాడు. ಸಾರ್ ಕರೀತಿದ್ದಾರೆ, ಬಾ ಒಳಗಡೆ. నేను అడుస్తాను బాబా, ఆయన ఉన్నాడు తీసుకుపోయినా. ನಾನ್ ಬರಲ್ಲ, ಇದಾರ మనోహర్ ఉన్నాడు, ఆయన తీసుకుపోయినా. ಮನೋಹರ ಇದಾರೆ. మనోహర్ పోయినాడు, గంట సేపు తర్వాత వచ్చినాడు ఆయన. ಮನೋಹರ ಹೋಗಿ ಗಂಡ మనం చేయడానికి లేదు, మనం ಏ, చేయడానికి ನಮ್ಮ లేదు. ನಾವು ಮಾಡೋದಕ್ಕೆ ಇಲ್ಲ. మన మైక్ లను ఆఫ్ చేసేసి మనం పాడుకుని వెళ్ళిపోదాం అన్నాడు. ನಾವು ಮೈಕ್ಲನ್ನ ಆಫ್ ಮಾಡಿ ನಾವು ಹಾಡ್ಕೊಂಡು ಹೋಗೋಣ. చూడండి, ప్రతినిత్యము నన్ను సాతానుడు వెంబడిస్తూనే ఉన్నాడు. ಪ್ರತಿನಿತ್ಯವೂ ಸಾತನ ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇರ್ತಾನೆ. ఒకసారి జునతలకు పోయినాను. జునతల అని సాగర్ నగర్ రోడ్లో ఉంది. ಜುನತಲೆ ಎಂಬ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿದ್ವಿ. అక్కడంతా 3 రోజులుగా వారు ఏం చేసినారు, స్వార్థ చేస్తూ ಆ వచ్చినారు. 3 ದಿವಸ ಸುವಾರ್ತೆ ಸಾರ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. లాస్ట్ డే మేము పోయినాం. లాస్ట్ డే ಲಾಸ್ಟ್ ಡೇ ಹೋಗಿದ್ವಿ. మేము పోయినాం. ಹೋಗಿದ್ವಿ. పోయిన తర్వాత వ్యాన్ తీసుకొని జునతలకి ఓపెనర్ అని పోయినాం. ಆ ಜುನತಲೆಗೆ ಸುವಾರ್ತೆಗೋಸ್ಕರ ಹೋಗಿದ್ವಿ. సాతాను ఏ విధంగా అటాక్ చేస్తాడో చెప్తున్నాను. ಸಾತನ ಯಾವ ರೀತಿ ಅಟ್ಯಾಕ್ ಮಾಡ್ತಾನೆ ಹೇಳ್ತೀನಿ. వెళ్ళిన తర్వాత ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ಮೇಲೆ అక్కడ స్టార్ట్ చేసినాను. ಅಲ್ಲಿ ಅಣ್ಣನವರು ಸ್ಟಾರ್ಟ್ అంత ಮಾಡಿದ್ದಾರೆ. మైకులను కట్టిన తర్వాత ఆయన ఇచ్చిన తర్వాత ಮೈಕ್ಲೆಲ್ಲ ಕಟ್ಟಿ ಆದ್ಮೇಲೆ ప్రార్థన చేసి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ పాట స్టార్ట్ చేసినాను. ಹಾಡನ್ನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ 50 మంది పరిగెత్తుకొని వచ్చినారు. 50 ಜನ ಓಡ್ ಬಂದಿದ್ದಾರೆ. ఏయ్ ఆపు, ఎవడా చెప్పింది మీకు మైక్ తో పాడమని? ಮೈಕಲ್ಲಿ ಹಾಡಬೇಕು. ఆఫ్ చేయండి, లేకపోతే వ్యాన్ కాల్ చేస్తాం ఇప్పుడే అన్నారు. ವ್ಯಾನ್ ಸುಟ್ಟಾಗ್ತಿಲ್ಲ, ಸ್ಟಾಪ್ ಮಾಡಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. మాతో ఉన్న వాళ్ళు ನಮ್ಮೊಂದಿಗೆ చాలా మంది యవనస్తులు ఉన్నారు. ಯವನಸ್ಥರಿದ್ದಾರೆ. చక్క వణికిపోతున్నారు. ಅವ್ರು ನಡುಗ್ತಾ ಇದ್ದಾರೆ. నవ్వుతూ వాయిన కాల్ చేస్తారు. ಬೇಡ. అలాగే భయపడి ఎందుకు వస్తారా మీ స్వార్థ? ఇంట్లో కూర్చోండి మీరు. ಅವ್ರಿಗೆ ಭಯಪಟ್ಟು ಯಾಕೆ ಬರ್ತೀರಾ ನೀವು? ಮನೇಲಿರ್ರಿ ನೀವು. మనం ధైర్యంగా పోవాలి. ನಾವು ಧೈರ್ಯವಾಗಿ ಮುಂದೆ ಹೋಗ್ಬೇಕು. శత్రువు మనం జయించాలి. ಶತ್ರುವನ್ನು ಜಯಿಸ್ಬೇಕು. లేదని వద్దాను, ఎందుకని ఇవన్నీ ఎందుకు, మనం గమ్మని వెళ్ళిపోదాం. ನಾವು ಸುಮ್ನೆ ಹೋಗೋಣ, నేనైనా గమ్మని పోయలేదు, ఏం చేస్తే చేసుకోమని. ಏನ್ ಮಾಡ್ತಾರ ನೋಡ್ಲಿ ಅಂತ. తనంతా కూడా తర్జన భర్జన అయింది. వాళ్ళందరూ ఇక్కడ చేయనీకి లేదు, మీరు
ಎಲ್ಲಿಪೋಮన్నారు. ನೀವು ಇದೆಲ್ಲ ಮಾಡಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ ಘರ್ಷಣೆ ಆಯ್ತು. ಅದ್ರಲ್ಲಿ ಅವರು ಇಲ್ಲಿಂದ ಹೋಗಿ నేనొక్కడినే ఎంతసేపు పోరాడతాను? ನಾನು ಒಬ್ಬನೇ ಎಷ್ಟು సరే ಹೋರಾಡ್ಬೇಕು? వాళ్ళ ఇంట్లో ఒక ఇల్లు ఉందక్కడ. ಅಲ್ಲಿ ಒಂದು ಮನೆ ಇದೆ. అక్కడ విశ్వాసి అంటే మా దగ్గర రక్షణ పొందిన ఒక యాదయ్య అని ఒక కుటుంబం ఉంది అక్కడ. ఆళ్ళు రాళ్ళు కొట్టుకునే వాళ్ళు. ಅವರು ಕಲ್ಲನ್ನು ಹೊಡೆಯುವಂತವರು ಒಂದು ಕುಟುಂಬ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟು ನಮ್ಮಿಂದ. అక్కడ వాళ్ళ ఇల్లుంది లోపల. ಅಲ್ಲಿ ಅವ್ರ ಮನೆ ಇದೆ ಅಲ್ಲಿ. నాకు తలంపొచ్చి చెప్పిన, "ఆళ్ళ ఇంట్లో పోయి చేసుకుంటామయ్యా మీకెందుకు" అన్నా. ನಾವು ಮನೆಯಲ್ಲಿ ಹೋಗಿ చేసుకోండి అన్నాడు. ಹೋಗಿ ಮಾಡ್ಕೊಳ್ರಿ ಇಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ. అంటే అక్కడ పోయినాం. ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದೀವಿ. పోయిన తర్వాత చెప్పిన, "అరేయ్ మైక్ మీద కట్టరా, చెట్టు మీద కట్టు" అన్నాను. ఆ మైక్ ಮೇಲೆ ಕಟ್ಟಿಸ್ಬೇಕು. మొత్తం వినబడాలి, విలేజ్ అంతా ಆ వినబడాలి. ಬೀದೆಲ್ಲ ಕೇಳ್ಬೇಕು. వద్దన్నా వద్దన్నా ఏమైనా అయితది కష్టం అని. ಬೇಡಣ್ಣ అంటే పిరికులు ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. ಯಾಕೆ ಹೇಳ್ತಾನೆ నిಮ್ಗೆ ఈ ತರ? దేవరాజు ప్రాణం వేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ದೇವ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಡಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿ కట్టమని కట్టినాను. ಮೇಲೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ. కట్టిన తర్వాత నాదే ఆ రోజు వాక్యం. ಆ ದಿನ ನನ್ನದೇ ವಾಕ್ಯ పాటలు పాడిన తర్వాత ಹಾಡನ್ನ ఆಡಿದ್ಮೇಲೆ వాక్యం స్టార్ట్ చేసిన. ವಾಕ್ಯನ ಸ್ಟಾರ್ಟ್ స్వార్థం చెప్పాలి కదా. ಸುವಾರ್ತೆ ಹೇಳ್ಬೇಕಲ್ವಾ? ఒక 5 నిమిషాలు చెప్పాను లేదు. 5 నిಮಿಷ సాతాను ఎంత భయంకరంగా పనిచేస్తాడు అంటే, ಸಾತಾನ ಎಷ್ಟು ಭಯಂಕರ ಕೆಲಸ ಮಾಡ್ತಂದ್ರೆ కుక్కలు దూరినాడు ఆయన. ఆ? కుక్కలు ಆ ನಾಯಿಗಳು ನಾಯಿಗಳಲ್ಲಿ ಸೇರಿದ್ದಾನೆ. ఆ కుక్కలు ఏం చేస్తున్నాయంటే వెనకాల ఇక మీ మైక్ ఉంది కదా, వెనకాల అరుస్తున్నాయి కుక్కలు. ಈ ಮೈಕ್ ಹಿಂದೆ ಕಿರಿಸ್ತಾ ಇದಾವೆ. పెద్ద గుంపు కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. ದೊಡ್ಡ ಗುಂಪಾಗಿ ಸೇರಿ ನಾಯಿಗಳು వాళ్ళు కట్టెలు పెట్టి కొట్టే పోవడం లేదు. ಆ ಕಟ್ಟಿಲಿಂದ ಹೊಡೆದ್ರು ಸಹ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. రాళ్ళు తీసుకొని కొట్టే పోవడం లేదు. ಕಲ್ಲನ್ನು ಎಸೆದ್ರು ಸಹ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. వాళ్ళ అరుపు నాయక వాయిస్ కంటే ఆ కుక్కల అరుపు గట్టిగా వినిపిస్తా. ನಾನು ಕೂಗುವಂತ ಕೂಗಿಂದ ಆ ನಾಯಿಗಳು ಕೂಗುವಂತ ಕೂಗು ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. ఏం చేయాలి ఇంకా? ಏನ್ ಮಾಡ್ಬೇಕು? అంతా పోయింది, మొత్తం సువార్త పోయింది. ಸುವಾರ್ತೆ ಎಲ್ಲ ಹೋಯ್ತು, ಎಲ್ಲ ಹೋಯ್ತು. చూడు సాతానేవాడు అట్లా భయంకరంగా పనిచేస్తాడు. ಸಾತಾನು ಈ ರೀತಿಯಾಗಿ ಎಷ್ಟು ಭಯಂಕರ ఈజీ పోనీయడం అండి. ಆ ರೀತಿ ಈಜಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಬಿಡೋದಿಲ್ಲ. ఆడు ఏదో విధంగా మన మీద ఆటంకం చేస్తూనే ఉంటాడు. ಯಾವ್ದೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ಆತಂಕ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. దేవుని పరిచర్య ఎక్కడైతే జరగబడుతుందో అక్కడ ఎంబడే సాతాను పనిచేస్తుంది. ದೇವರ ಕೆಲಸ ಇಲ್ಲಿ ನಡೀತಾ ಇರ್ತದೆ, ಅಲ್ಲಿ ಸಾತಾನು అందుకే ప్రభు ఇక్కడ ఉపమానం చెప్తూ వచ్చినాడు. ಇಲ್ಲ ಸಾಮ್ಯವನ್ನ ಹೇಳ್ತಾ ఒక ಬಂದಿದ್ದಾರೆ. వ్యక్తి ఉన్నాడంట. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ. ఆయన పొలంలో మంచి విత్తనాలను నాటుతూ వచ్చినాడు. ಆ ಹೊಲದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಬಿತ್ತನೆಯನ್ನು ಬಿತ್ತಾ ಇದ್ದೀನಿ. అయిపోయినంత మాటేశారు, బాగుంది. ಎಲ್ಲ ಹಾಕಿದ್ದೀನಿ, ಚೆನ್ನಾಗಿದೆ. కొన్ని రోజుల తర్వాత ಸ್ವಲ್ಪ ದಿವಸ ಆದ್ಮೇಲೆ మొలకలు వచ్చిన బయటికి. ಮತ್ತೆ ಮೊಳಕೆ ಬಂದಿದೆ. మొలకలు వచ్చిన తర్వాత పనివారు వచ్చి చూస్తున్నారు. ಕೆಲಸದವ್ರು ಬಂದು ನೋಡ್ತಾ ಇದಾರೆ. అయ్యా మనం మంచి విత్తనం కదా నాటింది, ಒಳ್ಳೆ ಬಿತ್ತನೆಯನ್ನು ಬಿತ್ತಿದೀವಲ್ಲ, ఏం కనిపిస్తుంది అక్కడ? ಏನ್ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ? ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ಈ ಹಣಜಿ ಯಾವ ರೀತಿ ಬಂತು? గురుగులు వచ్చినాయంట అక్కడ. ಅಲ್ಲಿ ಹಣಜಿ ಬಂದಿದೆ. గురుగులు సాతానిక పనిగా ఉన్నట్టుగా ಈ చూస్తున్నా. ಹಣಜಿ ಸಾತನ ಕೆಲಸ ಇದು. ఆ గోధుమ దగ్గరనే ఉరుగురు ఎత్తుతుంది. ಆ ಗೋಧಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಹಣಜಿ ಬಿತ್ತಿ ಹೋಗಿದೆ ಅದು. వాళ్ళు అన్నారయ్యా ఈ గురుగులన్నీ లాగేస్తాం మేము అన్ని కూడా చేస్తా అంటే, ಇವೆಲ್ಲನ ತೆಗೆದು ಬಿಡ್ತೀವಿ. యజమాడు అంటాడు ಯಜಮಾನ ಹೇಳಿದಾನೆ, ఆ విధంగా చేయొద్దు ಆ అంటాడు. ರೀತಿ ಮಾಡ್ಬೇಡಿ. దాంతో పాటు నువ్వు గోధుమ గింజ కూడా లాగేసే ప్రమాదం ఉంది. ಅದ್ರ ಜೊತೆಲಿ ಗೋಧಿ ಬಿತ್ತನ ಸಹ ಬರುತ್ತೆ. వాటిని కూడా పెరగని ಅದನ್ನು ಸಹ ಬೆಳೀಲಿ. అంత ఒక దినం వస్తుంది. ಒಂದ್ ದಿವಸ ಬರುತ್ತೆ. అన్ని కూడా కోతకాలం వచ్చిన తర్వాత ಒಂದು ಸುಗ್ಗಿ ಕಾಲ ಬಂದಾಗ వాటి అన్ని వేరు చేయండి. ಇದನ್ನು ಬೇರೆ ಮಾಡಿ, గోధుమలు వేరు చేయండి, ಗೋಧಿಗಳನ್ನು ಬೇರೆ ಮಾಡಿ, గురుగులు వేరు చేయండి. ಖನಿಜನ್ನು ಬೇರೆ ಮಾಡಿ. గురుగులు ఎక్కడ తీసుకోవాలి? ಖನಿಜನ ಎಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕು? కాల్చి వేయడానికి తీసుకోవాలి. ಸುಡುವುದಕ್ಕೆ ఇవన్నీ ತಗೊಳ್ಬೇಕು. కూడా నా దానం చేయమన్నాడు. ಗೋಧಿಯನ್ನು ನನ್ನ ಖನಿಜಕ್ಕೆ ఈ విధంగా మన జీవితంలో కూడా ಈ ನಮ್ಮ ಜೀವಿತ ಸಹ శత్రుడు ఎప్పుడు కూడా పని చేస్తుంటాడు. ಸ್ವೈರಿ ಯಾವಾಗಲೂ ఏదో ಕೆಲಸ విధంగా పని చేస్తాడు. ವೇಗವಾಗಿ ಕೆಲಸ కుటుంబంలో పని చేస్తాడు, ಕುಟುಂಬದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ, పిల్లల్లో పని చేస్తాడు, ಮಕ್ಕಳಲ್ಲಿ ಕೆಲಸ మన ಮಾಡ್ತಾನೆ, భర్తలు పని చేస్తాడు, ಗಂಡನಲ್ಲಿ ಕೆಲಸ, భార్యలు పని చేస్తాడు, ಹೆಂಡತಿಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ, సమాధానం లేకుండా చేస్తాడు. ಸಮಾಧಾನ ಇಲ್ದಂಗೆ ಮಾಡ್ತಾನೆ. అంత భయంకరమైన విషయం. ಅಷ್ಟು ಭಯಂಕರವಾದ ಸಂಗತಿ. మనం అనుకుంటే అంత అయిపోయింది అనుకుంటా గానీ ಎಲ್ಲ ಮುಗಿದ ఆ కారం ఆయన చేస్తూనే ఉంటాడు, ఆయన వదిలిపెట్టాడు. ಆತನ ಕಾರ್ಯ ಆತನ ಮಾಡ್ತಾನೆ ಇರ್ತಾನೆ. దేవుని సువార్త ప్రకటించడం అంత ఇష్టం ఉండదు దానికి. ದೇವರಿಗೆ ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸೋದು ಅಷ್ಟೇ ಇರೋದಿಲ್ಲ. దాని గురించి మనం దాన్ని జయం పొందాలంటే ಅದನ್ನ ಜಯ ಹೊಂದಬೇಕಾದ್ರೆ మన జీవితంలో ప్రార్థన జీవితం చాలా అవసరం. ನಮ್ಮ ಜೀವಿತ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತ ಎಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯ. మనం ఏదో చేసి వచ్చిన మనం సంతోషించడం కాదు, ಮಾಡಿ ಬಂದಿದ್ದು ಸಂತೋಷ ಪಡೋದಲ್ಲ, దాని గురించి ప్రార్థిస్తూ రావాలి. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ప్రభావితమైన వాక్యాన్ని మీరు దీవించండి. ಇತರಂತ ವಾಕ್ಯನು 30 30ರಷ್ಟು 60 60ರಷ್ಟು 100 పంట మీకు 100ರಷ್ಟು ಫಲವನ್ನು ನಾವು ಕೊಯ್ಯುವಂತ ಸಹಾಯ. ఎప్పుడు ప్రార్థిస్తూ వచ్చుతో ಈ ರೀತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ, దేవుడు దాన్ని దీవిస్తూ వస్తాడు. ದೇವರು ಅದನ್ನು ದೀವಿಸ್ತಾರೆ. ఆ సర్యాలు చేసేసిన కదా బాగుంది అనుకుంటే అది కానే కాదు. ಅದು ನಾ ಮಾಡಿ ಬಂದಿದ್ದಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಸುಮ್ಮನೆ ಇದ್ರೆ ಚೆನ್ನಾಗಿ. సాతానుడు చాలా భయంకరమైన వ్యక్తి. ಸಾತನ ಎಷ್ಟು ಭಯಂಕರವಾದಂತ ವ್ಯಕ್ತಿ. ఆయన ఎప్పుడు కూడా దేవుని సేవకి దేవుని ప్రజల మధ్యనే ఉంటాడు. ఆయన ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ದೇವರ ಪ್ರಜೆಗಳ ಮಧ್ಯದಲ್ಲೇ ಇರ್ತಾನೆ. 4 రకమైన ప్రధాన దూతలు ఉన్నారట బైబిల్లో. ಅದನ್ನ ಪ್ರಧಾನ ದೂತ ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡ್ತಾರೆ. 4 ఉన్నారు. ಪ್ರಧಾನ ದೂತರು 4 ಜನ ಇದ್ದಾರೆ. ఎవరో రెండు వాళ్ళు. ಯಾರ್ಯಾರು? మొదటిగా ಮೊದಲನೇದಾಗಿ గాబ్రియేలు, ಗಾಬ್ರಿಯೇಲನು, రెండోది ಎರಡನೇದಾಗಿ మికాయేలు, ಮಿಖಾಯೇಲನು, మూడోది ಮೂರನೇದಾಗಿ మీకు బాగా తెలుసు అది ఎవరని, ఏం తెలుసా మీకు? లూసిఫర్. లూసిఫర్ కాబట్టి ఇది చెప్పేస్తారు. ಲೂಸಿಫರ್. ఇంకొక ప్రధాన దూత కూడా ఉంటాడు. ಇನ್ನೊಬ್ಬ ಪ್ರಧಾನ ದೂತ ಇದ್ದಾರೆ. ఆయన కూడా ఈ నలుగురికి దేవుడు కొన్ని పనులు అప్పగించినాడు. ಈ 4 ಜನಕ್ಕೆ ಕೆಲಸ ಒಪ್ಪಿಸಿದ್ದಾರೆ. మికాయేలు గాబ్రియల్ ఏం చేస్తున్నాడు? ಗಾಬ್ರಿಯೇಲ್ ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ఆయన దేవుని వర్తమానాన్ని ప్రజలకు చెప్తున్నాడు. ದೇವರ ವರ್ತಮಾನವನ್ನು ಪ್ರಜೆಗಳಿಗೆ ಹೇಳುವಂತವನು. మికాయేలు ఏం చేస్తున్నాడు? ಮಿಖಾಯೇಲ್ ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ఆయన యుద్ధం అంటే ఇతరుతో
యుద్ధం చేసి జయించేవాడుకుంటున్నాడు. ಆ ಯುದ್ಧವನ್ನು ಮಾಡಿ ಜಯಿಸುವಂತನಾಗಿದೆ. మూడో సంగతి బాగా తెలుసు మనకి. ಮೂರನೇ ಸಂಗತಿ ಗೊತ್ತು ನಮ್ಗೆ. ఆయన గురించి చెప్పే అవసరం లేదు. ఎందుకంటే అవ్ మనకంటే మాకంటే నాకంటే మీకు బాగా తెలుసు ఆయన. ನಮ್ಗಿಂತ ನಿಮ್ಗೆ ಚೆನ್ನಾಗ್ ಗೊತ್ತು. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు? ಅವನೇನ್ ಮಾಡ್ತಾನೆ? ఆయనకి దేవుని ఆరాధన మీద దాని గురించి ఆయనకి ఆ ఏర్పాటు ఆయనకి ఇవ్వబడింది. ದೇವರ ಆರಾಧನೆ ಮೇಲೆ ಇರುವಂತ ಏರ್ಪಾಡು ಅದನ್ನು ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. ప్రభు రోజు ఆరాధించబడుతున్నాడు. ದೇವರಿಂದ ಆರಾಧಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇక్కడ ದೇವರ 4 జీవులున్నారు. 4 ಜೀವಿಗಳಿವೆ. 24 పెద్దలున్నారు. 24 ಹಿರಿಯರಿದ್ದಾರೆ. కోకొల్ల దేవదూతలు ఆరాధించబడుతున్నారు. ಕೋಟಿಗಷ್ಟು ದೇವದೂತರು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆరాధిస్తున్నప్పుడు ఆరాధన దేవుని వెలుగు చాలా ప్రకాశంగా ఉంటుంది. ದೇವರ ಬೆಳಕು ಎಷ್ಟು ಪ್ರಕಾಶವಾಗಿರುತ್ತೆ. ఈ దేవదూతలు కూడా చూడలేకపోతున్నారు. ಈ ದೇವದೂತರು ಸಹ ನೋಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. అందుకే ఏముందండి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏముంది? ಯೆಶಾಯನ 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 2 రెక్కలతో తమ ముఖము కప్పుకొని, 7 రెక్కಗಳಿಂದ ತಮ್ಮ ಮುಖಗಳನ್ನು 2 ಮುಚ್ಚಿಕೊಂಡು, రెక్కలతో తమ పాదం కప్పుకొని, 7 రెక్కಗಳಿಂದ ಪಾದಗಳನ್ನು ಮುಚ್ಚಿ, 2 రెక్కలతో ఎగురుతున్నారు. 2 రెక్కಗಳಿಂದ ಹಾರಾಡುತ್ತದೆ. అంటే ముఖం కప్పుకుంటున్నారు. ఎందుకంటే ಮುಖವನ್ನು ಮುಚ್ಚಿಕೊಂಡು చూడలేని పరిస్థితి. ನೋಡೋಕೆ ಆಗುತ್ತಲ್ಲ. అంటే ఈ సాతాను అనుకున్నాడు, ಸಾತಾನ ಅನ್ಕೊಂಡಿದ್ದಾನೆ, అరే ఈయనకి ఎంత ఘనత వస్తుంది, ಇಷ್ಟು నేను ఆ స్థలంలో నేను ఉంటే ఎంత బాగుండు. ಆ ಘನತೆ ದೇವ್ರಿಗೆ ಬರ್ತಾ ಇದೆ, ನಾನು అదే తలంపు వచ్చిందంట. ಆ ರೀತಿ ಆಲೋಚನೆ ಬಂದಿದೆ. చూడండి సాతాను ఆలోచన చాలా భయంకరమైనది. ಸಾತಾನ ಆಲೋಚಿಸಿದ್ರೆ ಭయంಕರವಾದದ್ದು. చూడండి మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ಯೆಶಾಯ ಗ್ರಂಥ 14ನೇ ಅಧ್ಯಾಯ. ఇక్కడ ఆయన గురించి రాయబడింది ఏంటంటే ఇక్కడ ಅದನ್ನ ಕುರಿತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಏನಂದ್ರೆ, ఆ చదవండి. నాది కాదండి, ఇక అయిపోయింది అది. 14వ అధ్యాయం చదవాలి. ఒకటి చదవండి. చదువు గట్టిగా చదువు. ఆ, 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 ఆ. ఇక్కడ బాగా చదవండి. ఏమైందండి? ఏమనుకుంటున్నాడు ఆయన? ಏನನ್ಕೊಂತ ಇದೀನಿ? చూడండి బాగా గమనించండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముకు పైగా నా సింహాసనమును హెచ్చించేదను, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను కూర్చుండెను. నేను మేఘం మీద ఎక్కెదను. మహోన్నతుడు నన్ను సమానంగా చేసుకొందునని మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నకరబడి ఒక మూలలో తోయబడి. ఇది ఐ అనేది సాతాను స్వభావం. ಈ ಐ ಅನ್ನೋದು ನಾನೆನ್ನೋದು ಸಾತಾನ ಸ್ವಭಾವ. ఎంతసేపు మనం కూడా చాలా సార్లు ఏం చేస్తాం మనం? ಅನೇಕ ಸಾರಿ ನಾನು నేను బ్రదర్, ನಾನು ಬ್ರದರ್, ఇదంతా నేను, ಇದೆಲ್ಲ ನಾನೇ, ఇదంతా నేను కట్టించిన, ಇದು ನಾನೇ ಕಟ್ಟಿಸಿದ್ದೀನಿ, ఇదంతా నేను చేస్తూ వచ్చిన. ಇದೆಲ್ಲ నాನೇ ಮಾಡಿದ್ದೀನಿ. ఇదంతా ఎవరండి? ಇದೆಲ್ಲ ಏನು? సాతాను తీసుకొస్తాడు మనకి సాతాను ఆలోచనలు. ಆ ಸಾತಾನ ఎందుకంటే ಆಲೋಚನೆ, సాతాను స్వభావం అది. ಸಾತಾನ ಸ್ವಭಾವ ಅದು. ఏమంటున్నాడు ఇక్కడ? 7 సార్లు కనిపిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్ చదివితే ఐ ఐ అనే మాట 7 సార్లు కనిపిస్తుంది. ಇಂಗ್ಲಿಷ್ ಬೈಬಲ್ ಐ ಅನ್ನೋ ಮಾತು 7 ಸಲ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఎప్పుడైతే నీ జీవితంలో ఐ ఉంటుందో, ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಐ ಅನ್ನೋದು ಇರ್ತದೋ, ఎప్పుడు కూడా నీవు దేవుని స్తుతించలేవు, ಯಾವತ್ತು ದೇವರನ್ನ ಸ್ತುತಿ ಮಾಡೋದಿಲ್ಲ, దేవుని వెంబడించలేవు. ದೇವರನ್ನ ಹಿಂಬಾಲಿಸುವುದಿಲ್ಲ. ఈ యొక్క స్థితి నీ జీవితంలో వెళ్ళిపోవాలి. ಈ ಸ್ವಭಾವ ನಿನ್ನಿಂದ ಹೋಗಬೇಕು. ఎక్కడ పోతుంది అది? ಎಲ್ಲಿಗೆ ఎప్పుడు పోతుంది అది? ಯಾವಾಗ ಹೋಗುತ್ತೆ? సిలువలోనే అది మనం జయించగలం. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮಾತ್ರನೇ ಜಯಿಸೋದು ఇది ఐ ಸಾಧ್ಯ. కనిపిస్తుంది. ಇಲ್ಲಿ ಐ ಕಾಣಿಸುವಂತಾಗಿದೆ. సిలువలో ఏం కనిపిస్తున్నాయి? ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಏನು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ? 2 కాయలు కనిపిస్తుంది. 2 ಕೋಲುಗಳು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. అడ్డు కర్ర కూడా కనిపిస్తుంది. ಅಡ್ಡಿರುವಂತ అంటే ಕೋಲು. ఇంత ముందు నేను అంటున్నా, ಮುಂಚೆ ನಾನು నేను ಅಂತ, కాదు, ಈಗ ನಾನಲ್ಲ, ప్రభువే. ಕರ್ತನೆ. అందుకని ఏమన్నాడండి? గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 అంటాడు. ఏమంటాడు? ಗಲಾತ್ಯದವರಿಗೆ 2:25 వచ్చింದಲ್ಲಿ ಏನು చెప్పండి. తెలుసు కదా మీకు. ನಿಮಗೆ నేను ಗೊತ್ತಾ? క్రీస్తుతో కూడా సెలవున్నాను, ఇక జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవి. ಕ್ರಿಸ್ತನಿಂದ ನಾನು ಶಿಲುಬೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿನಿ, ನಾನು ಜೀವಿಸು ನಾನಲ್ಲ, ಕ್ರಿಸ್ತನ್ ಎಂಬುದಾಗಿ. ఎంత అబద్ధికుడు కదా పౌలు నిజంగానే. ಪೌಲನು ಎಷ್ಟು ಅಬದ್ಧಿಕನಲ್ವಾ, ఎందుకు? ಸುಳ್ಳುಗಾರನಲ್ವಾ? ఆ దినం పౌలు ఇంకా లేనే లేడు, ಪೌಲನು ಆ ದಿನ ಇಲ್ಲ, ఇంకా రక్షణ పొందలేదు ఆయన. నేను ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ. అక్కడ ఏమంటున్నాడు ఆయన? ಏನಂತ ಇದ್ದೇನೆ? క్రీస్తుతో పాటు సిలువబడినాను, ನಾನು ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿದೆ, జీవించవాడని నేను కాదు, ನಾನು ಜೀವಿಸು ನಾನಲ್ಲ, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు. ಕ್ರಿಸ್ತ ನನ್ನ ಜೀವಿಸ್ತಾ అంటే ಇದ್ದಾನೆ. ఆయన ఉద్దేశం ఏంటి? ಅದನ್ನ ಉದ್ದೇಶವೇನು? ఇంతకుముందు నేనేగా జీవించినాను, ಇದುವರೆಗೂ ನಾನು ఒక ಜೀವಿಸ್ತಾ, దినం వచ్చింది నా ಒಂದ್ జీవితంలో, ದಿವಸ ಬಂದಿದೆ, నేను కలవ శిలువలో నేను కూడా సమస్తం అప్పగించుకుంటూ వచ్చిన, ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ನಾನು ಸಮಸ್ತವನ್ನು ఇక ಒಪ್ಪಿಸಬೇಕು. జీవించబడను నేను కాదు, ನಾನು ಜೀವಿಸು ನಾನಲ್ಲ. ఎవరండి? ಯಾರು? క్రీస్తే నాయందు. ಕ್ರಿಸ್ತನು ನನ್ನ ಜೀವಿತ. ನಾನು అది లూసిఫర్ యొక్క స్వభావం. ಲೂಸಿಫರ್ನ ಸ್ವಭಾವ. దేవుని పనిని పాడు చేస్తుంటున్నాడు, ದೇವರ ಕೆಲಸವನ್ನು ಹಾಳು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, కుటుంబాలు పాడు చేస్తున్నాడు. ಕುಟುಂಬವನ್ನು ಹಾಳು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. దినాలు చివరి దినాలు ఉంటున్నాయి కాబట్టి ನಾವು ಕೊನೆ ದಿನಲ್ಲಿ ಇದ್ದೇವೆ. ఆయన ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఆయన ಯಾರನ್ನು ನುಂಗಲಿ ಎಂಬುದಾಗಿ ತಿರುಗಾಡ್ತಾ. మొదటి పేతురు రాసిన పత్రిక ಒಂದನೇ 5వ అధ్యాయం 5ನೇ ಅಧ್ಯಾಯ 8వ వచనం 8ನೇ ವಚನ ఏమంటున్నాడండి ఆయన? ಏನಂತ ಇದ್ದೇನೆ? నిర్భయమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతారా అని వెతుకోచూ తిరుగుతున్నాయట.
చాలా భయంకరమైన మాట రాయబడింది అక్కడ. ನಿಮ್ಮ ವಿರೋಧಿಯಾಗಿರುವ ಸೈತಾನನು ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದೋಪಾದಿಯಲ್ಲಿ ಯಾರ ನುಂಗಲಿ ಎಂದು ಹುಡುಕುತ್ತಾ ತಿರುಗ್ತಾ ಇದ್ದಾನೆ. కొరుకొని తినాలని టైం పడుతుంది అని చెప్పి గడక్క మింగేస్తున్నాడు. ನಾ ಕಚ್ಕೊಂಡು ತಿನ್ಬೇಕಂಬ ಸಮಯ ಆಗುತ್ತೆ ಅಂದ್ಬಿಟ್ಟು ನುಂಗಬೇಕಂದ್ರೆ ఎవరు మింగుతారా ఇప్పుడు నా మాట కాదు ఏమందండి, ఎవరిని మింగుతారా ಯಾರನ್ನು ನುಂಗಬೇಕೆಂಬುದಾಗಿ వెతుకుచూ తిరుగుతున్నాడు. ಹುಡುಕುತ್ತಾ ತಿರುಗುತ್ತಾ నీ ಇದ್ದಾನೆ. విశ్వాసంలో స్థిరుడుగా లేకుంటే ವಿಶ್ವಾಸ ಸ್ಥಿರವಾಗಿಲ್ಲ ఎప్పుడో ಅಂದ್ರೆ నిన్ను మింగేస్తుంది సాతాను. ಸಾತಾನ ಯಾವಲ್ಲ ನುಂಗಾಕ್ತಾನೆ. నీకు ఇప్పుడు తెలియదే ఏమైందో. ಏನಾಗಿದೆ ಗೊತ್ತಿಲ್ಲ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ಎಷ್ಟು ಜಾಗ್ರತೆಯಿಂದ ಇರು. సాతాను అంత ఈజీగా జయించలేవు. ಸಾತಾನ ಜಯಿಸೋದು నీ ಸುಲಭ ಅಲ್ಲ. సంఘములో స్థిరపడి ఉన్నప్పుడే సాతాను మీద జయం పొందగలవు. ನಾವು ಸ್ಥಿರವಾಗಿ ನಿಂತಿದ್ರೆ ಮಾತ್ರ ಸೈತಾನ ಜಯಿಸೋದು లేకుంటే ಇಲ್ಲ ఆ సాతాను దాని పని అది చేసుకొని వెళ్తది. ಸಾತಾನ ಅವನ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. ఎందుకంటే దాని పని, ఎందుకంటే ఆ యొక్క రాజ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తబడిన తర్వాత, ಕರ್ತನ ಯೇಸುಕ್ರಿಸ್ತ ಎತ್ತಲ್ಪಟ್ಟ ಮೇಲೆ, అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ಕರ್ತನ ಯೇಸುಕ್ರಿಸ್ತ ಬಂದ ಮೇಲೆ సంఘం ఎత్తబడుతుంది. ಸಭೆ ಎತ್ತಲ್ಪಡ್ತದೆ. అప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ప్రత్యక్షపరచబడతాడు. ಆಗ ಸಾತಾನು ಕ್ರಿಸ್ತನ ವಿರೋಧಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷನಾಗ್ತಾನೆ. క్రీస్తు విరోధి ప్రత్యక్షపరచబడతాడు. ಕ್ರಿಸ್ತನ ವಿರೋಧಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷ ಆಗ್ತಾನೆ. అప్పుడు ఏమైతుందంటే ఆయన క్రీస్తు విరోధి స్టేజ్ మీదకి వస్తాడు. ಕ್ರಿಸ್ತನ ವಿರೋಧಿ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬರ್ತಾನೆ. అప్పుడు 7 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన రాజ్యం ఈ చేయనింటున్నాడు. భూమి ಮೇಲೆ 7 ವರ್ಷಗಳು ಆಳ್ವಿಕೆಯನ್ನು ಮಾಡ್ತಾನೆ. అందుకనే ఇంత వాక్యం చెప్పింది, స్పెషల్ మీటింగ్ పెట్టింది. ఎందుకంటే ఇంత ఖర్చు చేస్తున్నారు ఈడ. ಇಷ್ಟು ಖರ್ಚು ಮಾಡ್ದು ಇಷ್ಟು ఎన్ని ಮೀಟಿಂಗ್ డబ్బులు సేవ కొరికే డబ్బులు. ఎందుకంటే అందరూ కూడా అంతటను మారుమనసు పొందాలని వారి ఆశ. ಎಲ್ಲರೂ ಎಲ್ಲಾ ಸ್ಥಳದಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕೆಂಬುದು ಅವರ ಆಸೆ. దేవుని ఉద్దేశం కూడా అదే. ದೇವರ ಉದ್ದೇಶ ಅದೇ. అంతటను మారుమనసు పొందాలని. ಎಲ್ಲರೂ ಸಹ ಎಲ್ಲಾ ಸ್ಥಳ ಎಲ್ಲರೂ ఒకవేళ ప్రభు వచ్చేస్తే ಕರ್ತನ ಒಂದಲೇ ಬಂದ್ರೆ చాలా భయంకరమైన విషయం. ಭಯಂಕರವಾದಂತ ವಿಷಯ ಅದು. చూడండి మాట 2 పేతురు 3వ అధ్యాయం 9 వచ్చాం. 2 పేతురు 3:9. 2 ಪೇತ್ರ 3:9. ఆ ఆ ఆ ఎవడునో నశింపవలదని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ಕರ್ತನ అందరూ మారుమనసు పొందాలి. ಎಲ್ಲರೂ ಮಾನಸಾಂತರ ఇక్కడ ಹೊಂದಬೇಕು. కూర్చున్న అనేక మంది ಇಲ್ಲಿ ಕೂತಿರುವಂತ ಅನೇಕರು భర్త రక్షించబడ్డారు. ಗಂಡನ ರಕ್ಷಿಸಬಲ್ಲಿದೆ. భార్య రక్షణలోనికి రాలేదు ఇంకా. ಹೆಂಡತಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ. భార్య రక్షించబడ్డారు. ಹೆಂಡತಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ. భర్త ఇంకా రక్షణలోనికి ಗಂಡನ రాలేదు. ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ. ఇది నేను ఒక సంఘటన వింటూ వచ్చినాను. ಒಂದು ಮನೆಯ ಸಂಘಟನೆ రక్షణ లేదు కాబట్టి కొద్దిగా ఆలస్యం పోతే ఆయన బాగా కొట్లాడుతున్నాడంట. ಮತ್ತೆ ರಕ್ಷಣೆ ಇಲ್ಲದೆ ಇದ್ರಿಂದ ತಡವಾಗಿ ಹೋದ್ರೆ ಜಗಳ ಮಾಡ್ತಾರೆ ಮನೆಯಲ್ಲಿ. ఎందుకంటే ఇది సాతాన క్రియలు అన్ని కూడా. ಸಾತನ ಕ್ರಿಯೆ. సాతాను ప్రేరేపిస్తుంది. ಸಾತನ ಪ್ರೇರೇಪಿಸುವಂತಾಗಿದೆ. లేట్ వచ్చింది అవి కొట్లాడు అంటది. ಲೇಟ್ ಆಗಿ ಬಂದ್ರೆ ಹೊಡಿ ಎಂಬುದಾಗಿ ఆ, అంత భయంకర విషయాలు జరుగుతున్నాయి. ಎಷ್ಟು ಭಯಂಕರ ಸಂಗತಿ. అందుకే దేవుడి ఉద్దేశం ఏంటంటే ದೇವ್ರ ಉದ್ದೇಶ ಏನಂದ್ರೆ అందరూ మానవస్ పొందాలి. ಎಲ್ಲರೂ ದೇವರ కుటుంబం అంతా కూడా మానవస్ పొందాలి. ಎಲ್ಲ ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ. భార్య భర్త రక్షణ పొందిన ಗಂಡ ಹೆಂಡತಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ರು, పిల్లలు ఇంకా రక్షణలోనికి రాలేదు. ಮಕ್ಕಳು ಇನ್ನೂ ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ. మనం అనుకుంటే వాళ్ళు వస్తారులే అంటాం. ಬರ್ತಾರೆ ಬಿಡು అట్లా కాదు. ಆ ರೀತಿ ಅಲ್ಲ. వారి కొరికే ప్రార్థించే భారము తల్లిదండ్రుల మీద ఉంది. ಅವ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋ నీకు సంతానం ఇస్తున్నాడు దేవుడు. ಸಂತಾನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఎందుకు ఇస్తున్నాడు ఆయన? ಯಾಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ఏదో వాళ్ళతో ఆడుకోవాలి కాదు. ಅವರೊಂದಿಗೆ ಆಟ ಆಡ್ಬೇಕೆಂಬ ಅಂದಲ್ಲ. వారి గురించి ప్రార్థించే భారము నీ మీద ఉంచినాడు. ಕುರಿತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಭಾರ ನಿನ್ನ ಮೇಲೆ ಇಟ್ಟಿದೆ. వాక్యములు ಪ್ರಲಾಪಗಳು 2వ అధ్యాయము 19 వచ్చినాం. విలాపవాక్యం 2వ అధ్యాయం 19 సూత్రం చదవండి. 7:19. నీవు లేచి రెయ్యి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిన నీ హృదయము కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతిలో ఆయన తట్టు ఎత్తుము. నీ యొక్క పసిపిల్లల ప్రాణం కొరకే నీ చేతులను ఆయన వైపు ఎత్తాలి. నువ్వు ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಪ್ರಾಣವನ್ನು ಉಳಿಸಬೇಕಾದ್ರೆ ನಿನ್ನ ಕೈಯನ್ನೆತ್ತಿ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. ప్రతిరోజు ప్రార్థించాలి. ಪ್ರತಿದಿನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. పడుకునేటప్పుడు కాదు, ಮಲಗೋ ಸಮಯದಲ್ಲಿ, ఈ మొదటి జామున ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ, అందరు లేకముందే ಎಲ್ಲರೂ ಎದ್ದಲ ಮುಂಚಿತವಾಗಿ చేయాలి. ನೀ ಎದ್ದೇಳ್ಬೇಕು. గోజాడాలి దేవునితో. ದೇವರ ಹತ್ರ ಬೇಡ್ಕೊಬೇಕು. సంతానం ఇచ్చినావు. ಕರ್ತನ ಸಂತಾನ ఎందుకు ఇచ్చినావు? ಯಾಕೆ ಕೊಟ್ಟಿದ್ಯಾ? ఏంటి నీ ఉద్దేశం? ಇವ್ರ ಉದ್ದೇಶ రక్షించుకో వెళ్ళి. ಇವನು ರಕ್ಷಿಸ್ಕೊ. నరకానికి పోవడానికి వీలు లేదు. ನರಕಕ್ಕೆ ಹೋಗಬಾರ್ದು. చిన్నప్పుడు అంతా బాగుంటారు, ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿರ್ತಾರೆ, అంత బాగా వింటారు, మాట వింటారు, ಎಲ್ಲ ಮಾತು ಕೇಳ್ತಾರೆ. ఫస్ట్ క్లాస్. ఎవరైనా ఫస్ట్ క్లాస్. ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಎಲ್ಲಾನು. 7th క్లాస్ తెలుస్తుంది. 7th ಕ್ಲಾಸ್ ಇಂದ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅವ್ರಿಗೆ. వాళ్ళ నిజమైన వాళ్ళ యొక్క బిహేవియర్ తెలుస్తుంది. అప్పుడు ಅವ್ರ ಬಿಹೇವಿಯರ್ ಏನಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ. వాళ్ళు ఏ విధంగా మారిపోతారో అప్పుడు తెలుస్తుంది. ಅವಾಗ ಯಾವಾಗ ಮಾರ್ಪಡ್ತಾರೋ, అడసలంటే ఏజ్ వచ్చినప్పుడు ಸಡನ್ ಏಜ್ ಬಂದಾಗ
వారంతా మారిపోవడం చూస్తుంటాం. ಅವ್ರು ಮಾರ್ಪಡೋದು ನೋಡ್ತೀವಿ. తిరుగుబాటు చేస్తారు. ತಿರುಗಿ ಬೀಳ್ತಾರೆ. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థించవో ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲ್ವೋ? అనేకమైన కుటుంబాలు ఈ దినాన ಅನೇಕ ಕುಟುಂಬಗಳು మేము ಇದನ್ನಲ್ಲಿ విజిటింగ్ పోయినప్పుడు ವಿಸಿಟಿಂಗ್ ಹೋದಾಗ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ತಂದೆ ತಾಯಿರು ಅಳ್ತಾ ಇದಾರೆ. అయ్యా మా పిల్లల కొరకే ప్రార్థించు. ನಮ್ಮ మಕ್ಕಳಿಗೋಸ್ಕರ ప్రార్థನೆ నా ಮಾಡ್ರಿ. నా కుమారుడు నన్ను కొడుతున్నాడు. ನನ್ನ ಮಗನ ನಾನು ಹೊಡಿತಾ ಇದ್ದೇನೆ. నా కుమారుడు నా పైసలన్నీ కూడా లాక్కుంటున్నాడు. ನನ್ನ మగను నా ದುಡ್ಡೆಲ್ಲ ತಗೊಂಡು దయతో ప్రార్థించు. ದಯವಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. నువ్వేం చేసినావు? ನೀವೇನ್ ಮಾಡಿದೀರಾ? మళ్ళీ నువ్వు దేవుడి చింత ప్రార్థించే వారం నీ మీద లేదా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಂತ ಭಾರ ఏ వదిలిపెట్టావు? ಬಿಟ್ಟಿದ್ಯಾ? గాలికి వదిలిపెట్టిన వాళ్ళు. ಗಾಳಿಗೆ ಬಿಟ್ಟಿದ್ಯಾ? వాళ్ళకి ఏమి అన్ని ఇస్తున్నావు. ಎಲ್ಲವನ್ನೂ ಕೊಟ್ಟಿದ್ಯಾ? మంచి భోజనం పెడుతున్నావు. ಒಳ್ಳೆ ಊಟ ಕೊಡ್ತಾ ಇದೀಯಾ? మంచి డ్రెస్ ఇస్తున్నావు. ಒಳ್ಳೆ ಡ್ರೆಸ್ ಕೊಟ್ಟಿದ್ಯಾ? మంచి స్కూల్ వేస్తున్నావు. ಸ್ಕೂಲ್ಗೆ ಹಾಕ್ತೀಯಾ? తర్వాత అన్ని అడిగిన సెల్ అంటే సెల్ ఇమీడియట్ గా ఇచ్చేస్తావు. ಎಲ್ಲ ಕೇಳಿದೆಲ್ಲ ತಕ್ಷಣ ಕೊಡ್ತೀರಾ? వాడికి ఏమంటే ఐప్యాడ్ కాదు ఐప్యాడ్ అప్పుడు చేసేది తెచ్చిస్తాం. ಐಪ್ಯಾಡ್ ಬೇಕಂದ್ರೆ ತಕ್ಷಣ ಹೋಗಿ ತಂದು ಕೊಡ್ತೀವಿ. కానీ వారి రక్షణ గురించి ఎప్పుడు ఆలోచించారు. రక్షణ గురించి ఆలోచన ಮಾಡಿದ್ರೆ చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ಅನೇಕ ತಂದೆ ಏನಂತ చూద్దాంలేండి రక్షణ పొందకుండా పొందుతారా రక్షణ ಒಂದೇ ఇರ್ತಾರ? బలి ఉన్నారు బ్రదర్ మీరు బలి మాట్లాడతారే. ನೀವು ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀರಾ? వాడు ఎప్పుడు రక్షణ పొందాడు. అవును ಯಾವಾಗಲೂ రక్షణ నువ్వు ಹೊಂದಿಲ್ಲ. ప్రార్థించినప్పుడే ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ దేవుడు ఆయన సంధిస్తాడు. ದೇವರು ಸಂಧಿಸ್ತಾರೆ. ప్రార్థించకుంటే వాడు గాలికి వెళ్ళిపోతాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಗಾಳಿಗೆ ಹೋಗ್ತಾನೆ ಅವನು. ఎంత భయంకరమైన విషయాలు ఇది నాకు ಎಷ್ಟು చూస్తుంటే. ಭಯಂಕರವಾದ ಸಂಗತಿಗಳು. ఆడపిల్లలు ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ఎవరైతే ఈ కుటుంబంలో ఆడపిల్లలు పుట్టారో వాళ్ళు కూడా ఎంత భయంకరంగా ఉంటున్నారు. ಎಷ್ಟು ಭయంಕರವಾಗಿರುತ್ತೆ ಕುಟುಂಬದಲ್ಲಿ. ఉదయం వెళ్ళిన తర్వాత ಆ ಕಡೆ ಹೋದಾಗ తల్లి ఏడుస్తా ఉంది. ತಾಯಿ ಅಳ್ತಾ ಇದ್ದಾಳೆ. ఆ కూతురు ಆ ಮಗಳು డ్రగ్ అడిక్ట్ అయిందంట. ಡ್ರಗ್ ಅಡಿಕ್ಟ್ ಆಗಿದ್ದಾಳೆ. కూతురు సంఘం గురించి మాట్లాడడం లేదు. ಮಗನ ಕುರಿತು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. కుమార్తె ಮಗಳು ఆమె ఎవరైనా సేవకురాలు మామూలు పేర్లు అడగదని చెప్పాను నేను. ಹೆಸರು ಕೇಳಬೇಡಿ, ಸೇವಕಿಯರು ಅವರು. ఆమె ఆ పాప డ్రగ్ అడిక్ట్ అయిపోయిందంట. ಡ್ರಗ್ ಅಡಿಕ್ಟ್ ಆಗಿಬಿಟ್ಟಿದ್ದಾಳೆ. ఆ డ్రగ్ అడిక్ట్ అయితే బయటకు రావడం చాలా కష్టం. ಅದು ಅಡಿಕ್ಟ್ ಆಗಿಬಿಟ್ರೆ ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿಂದ ಹೊರಗಡೆ ಬರೋದು ತುಂಬಾ ಕಷ್ಟ. ఏడుస్తా ఉంది తల్లి. ತಾಯಿ ಅಳ್ತಾ ಇದ್ದಾಳೆ. అలగొట్టుకుంటుంది. ತಲೆ ಹೊಡ್ಕೊಂತಾ ಇದ್ದಾಳೆ. ఏం చేయలేకపోతా. ಏನು ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఎందుకంటే ఆ డ్రగ్ ఆ టైంకి ఇవ్వకుంటే ಆ వాళ్ళు విలవిల కొట్టుకుంటే చేప ಡ್ರಗ್ಸ್ ಆ ಟೈಮ್ ಕೊಟ್ಟಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅವ್ರು ಎಷ್ಟೋ ಒದ್ದಾಡ್ತಾರೆ. చాలా భయంకర విషయాలు. ಎಷ್ಟೋ ಭಯಂಕರವಾದ ఈ ಸಂಗತಿ. దినాలు చూసినప్పుడు ಇದನ್ನ ನೋಡ್ బెంగుళూరులో ఇంకా భయంకరంగా ఉందేమో నాకు తెలీదు. ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇನ್ನೂ ಎಷ್ಟು ಭಯಂಕರ ಇದು ಗೊತ್ತಿಲ್ಲ. మా హైదరాబాద్ చూసిన ఎంతో భయంకర విషయాలు జరుగుతున్నాయి. ಹೈದರಾಬಾದ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಭಯಂಕರವಾದ ಸಂಗತಿ ನಡೀತಾ ಇದೆ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ಅಷ್ಟು ಜಾಗೃತಿಯಿಂದ ಇರ್ಬೇಕು. దేవుడు ఇచ్చిన ఈ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నీ మీద ఉంది. ದೇವರು ಕೊಟ್ಟಿರೋ ಕುಟುಂಬನ లేకుంటే ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ సాతాను నీ కుటుంబంలో పనిచేస్తాడు. ಸಾತನು ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ. ఈ దినాల్లో వ్యక్తిగతంగా ఆయన ಇದನ್ನ ఎవరిని మింగుతారా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಯಾರು ನುಂಗಲಿ ಎಂಬ ಹುಡುಕ್ತಾ ಇದ್ದೀನಿ. ఒక్కొక్కరిని అటాక్ చేయాలని చాలా టైం పడుతుంది. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಕ್ಕೆ ತುಂಬಾ ಕಷ್ಟ. ఇమ్మీడియట్ కుటుంబం మీద అటాక్ చేస్తున్నాడు. ಕುಟುಂಬ ಮೇಲೆ ಅಟ್ಯಾಕ್ ಮಾಡ್ತಾನೆ. కుటుంబం వదిలిపెట్టి సంఘం మీద అటాక్ చేస్తున్నాడు. ಕುಟುಂಬನ ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಸಭೆನ ಅಟ್ಯಾಕ್ ಮಾಡ್ತಾನೆ. సంఘంలో ఏదో ఒక చిచ్చు పెట్టేస్తాడు. ಸಭೆಯಲ್ಲಿ ಒಂದು ಚಿಚ್ಚನ್ ಇಡ್ತಾನೆ. అంత సేవ అంతా కూడా పాడైపోతుంది. ಸೇವೆಲ್ಲ ಹಾಳಾಗುತ್ತೆ. దీనికి అంతా ఏంటంటే కారణం ಇದಕ್ಕೆ ಕಾರಣ ಏನಂದ್ರೆ ప్రార్థించే వారుగా ఉండాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋರಾಗಿರ್ಬೇಕು. మనం చాలాసార్లు అనుకుంటాము. ಕನಿಷ್ಠ ಅನ್ಕೊಂತೀವಿ. ఇక మూడో నాలుగోది చెప్పేసి బుక్ చేస్తాం. ఎవరండి ఆయన ఎవరు అనుకున్నాము? ನಾಲ್ಕನೇది ಇನ್ನು నలుగురు ఉన్నారని కదా. మొదటి ఎవరు? ಮೊದಲನೇದು ಯಾರು? ప్రధాన దూతలు. ಪ್ರಧಾನ ದೂತರು ನಾಲ್ಕು ಜನ ಅಂತ. మొదటి ఎవరు? ಮೊದಲನೇದು ಯಾರು? గాబ్రియల్. ಗಾಬ್ರಿಯೇಲನು. మికాయల్. మికాయల్. మూడోది ఎవరండి? లూసిఫర్. నాలుగోది ನಾಲ್ಕನೇದು ఏవో తెలియదు మనకి. రఫీయేల్ అని ఒక దూత ఉన్నాడు. ఇక్కడ మనం ఈ బైబిల్ కనబడదు కానీ ರಫಿಯೇಲ್ ಎಂಬ ದೂತನಿದ್ದಾನೆ. ఈయనకు పని ఇవ్వబడింది. ಈತನಿಗೊಂದು ಕೆಲಸ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. చూడండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ಪ್ರಕಟಣೆ 8ನೇ ಅಧ್ಯಾಯ. మనం అనుకుంటాము ನಾವು ಅನ್ಕೊಂತೀವಿ ప్రార్థన చేస్తాను ధనం దేవుడు ఆలకిస్తాను అనుకుంటాం. ಅದನ್ನ కానీ ಕೇಳಿದ ఇది కాదు. ತಕ್ಷಣ ಕೇಳ್ತಾನೆ ಅನ್ಕೊಂತೀವಿ. చూడండి మీరు చూపెడతారండి. 8వ అధ్యాయం 8ನೇ ಅಧ್ಯಾಯ 3వ వచనం. 3ನೇ ವಚನ. ఆ. 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 హ్మ్. ఆ. 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 చాలండి. ఇక్కడ ఏముందండి? ಇಲ್ಲೇನಿದೆ? మన ప్రార్థనలు ఎక్కడ పోతాయంట? ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತೆ? ఆ దూత దగ్గర పోతాయి. ಆ ದೂತನ ಹತ್ರ ಹೋಗುತ್ತೆ. నేరుగా దేవుని దగ్గర పోవు. ನೇರವಾಗಿ ದೇವರ ಹತ್ರ ಹೋಗೋದಿಲ್ಲ. ఎక్కడ పోతుంది? ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೆ? రఫీయేల్ అని దేవదూత, ప్రధాన దూత. ರಫಿಯೇಲ್ ಎಂಬ ಪ್ರಧಾನ ದೂತ ఆయన దగ్గర వెళ్తాయి. ಆತನ ಹತ್ರ ಹೋಗುತ್ತೆ. ఆయన ఏం చేస్తున్నాడు? ಆತನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ఆయనకి ఏమున్నాయంట? ಆತನ ಹತ್ರ ಏನಿದೆ? సువర్ణ ధూపాగ్ని గీయబడిందంట. ಚಿನ್ನದ ಧೂಪಾರ್ತಿ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. ఆయన ఏం చేస్తాడు? వాటిని కలిపి ಪ್ರಾರ್ಥನೆ ಸೇರಿಸಿ దేవునికి పంపిస్తాడు. ದೇವ್ರಿಗೆ ಕೊಡ್ತಾನೆ. అది దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తాడు. ಅದು ದೇವರು ಆಜ್ಞಾನಿಸ್ತಾರೆ. అందుకనే మన ప్రార్థన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన- ప్రార్థిస్తున్నా కానీ దేవుడు ఆలకిస్తాడో లేదో తెలీదు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ಅದಕ್ಕೆ ದೇವ್ರು ಕೇಳ್ತಾರೆ. గంటలు చేస్తుంటున్నావు. ಗಂಟೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ మాసాల నుండి చేస్తున్నావు. ಉಪವಾಸದ ಇದ್ದು ಪ್ರಾರ್ಥನೆ మన ಮಾಡ್ತಾರೆ. ప్రార్థన ఎట్టుండాలంట? ಪ್ರಾರ್ಥನೆ ಹೇಗಿರ್ಬೇಕು? ఒక మాట చదవండి. 141 దావీదు కీర్తన. 141ನೇ 141 దావీదు కీర్తన మొదటి 2 వచనాలు. ಮೊದಲೆರಡು ವಚನಗಳು. చదువు ముగిచేస్తే అయిపోయింది. 8:30 అవుతుంది బ్రదర్. 8కే ముగించిపోయినాడు బ్రదర్. 141 141 దావీదు కీర్తన. 141 కీర్తನೆ. చెప్పకపోతే వస్తుంది. నా ప్రార్థన ధూపం వలెను
నా చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారమగును గాక. ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಧೂಪದಂತೆಯೂ ನಾನು నీ ಕೈ యొక్క ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ఎట్లుండాలి ప్రార్థన? ధూపం వలె ఉండాలి. ಧೂಪವಾಗಿರ್ಬೇಕು, చేతులెట్టుట ಕೈ ఎత్తిರ್ಬೇಕು, సాయంకాలము నైవేద్యం వలె ఉండాలి. ಸಂಧ್ಯಾ నైవేద్యವಾಗಿರ್ಬೇಕು. నీవు దేవునికి అంగీకారమైన ప్రార్థన. ದೇವರಿಗೆ ಅಂಗೀಕಾರವಂತ ಪ್ರಾರ್ಥನೆ. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నాం అంటే ఇతర అంగీకారం ప్రార్థన చేస్తుంటున్నాం. ಇತರ ಅಂಗೀಕಾರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ ನಾವು. ఒకసారి ఒక ఆయన అంటే వచ్చినాడు, ಒಬ್ರು ಒಂದು ರೀತಿ ಈ ರೀತಿ ಹೇಳ್ತಾ ಬಂದ್ರು. బ్రదర్ మీరు పులిపీఠం నుంచి మమ్మల్ని దంచుతున్నారు. ಆ ಫಿಲಿಪ್ಪುವಿನಿಂದ ನಮ್ಮನ್ನು ದರ್ಶಿಸ್ತಾ ಇದ್ದೀರಾ? వాక్యం ద్వారా దంచి దంచి ఇడిచిపెడతారు. ವಾಕ್ಯದಿಂದ ನಮ್ಮನ್ನು ಕೊಡ್ತೀರಾ ನಮ್ಗೆ? ఆ! మేము ప్రార్థనలు చేస్తాం. ನೀವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಾವು ನಿಮ್ಮನ್ನು ಕೊಡ್ತೀವಿ ನಾವು. చిన్నదంత భయంకరమైన ప్రార్థన ఉంది. ಎಷ್ಟು భయంకరವಾದ ಪ್ರಾರ್ಥನೆ. దేవుడు అంగీకరిస్తున్నాడో లేదు. ದೇವರು ಅಂಗೀಕರಿಸ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఏదో ప్రార్థిస్తాం. ಏನೋ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. ఇతని మీద అసూయ ద్వేష పెట్టుకొని ప్రార్థిస్తాం. ఇతర ಮೇಲೆ ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚಿಟ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. ఎట్లుందంటే ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ఇక్కడికి. ಇಬ್ರು ಹೋಗಿದ್ದಾರೆ 18 లూకాసు వార్త 18. ಲೂಕನ ಪುಸ್ತಕ 18ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ. ఎవరు? ఒక ఆయన ఎవరు? ಒಬ್ರು ಯಾರು? పరిసయ్యుడు. ఇంకా ఆయన ఎవరు? ಫರಿಸಾಯನು, ಇನ್ನೊಬ್ರು ఇంకెవరు? సుంకరి. ಸುಂಕದವನು. ఆ పరిసయ్యుని యొక్క ప్రార్థన ఎట్లుంది? ಫರಿಸಾಯನ ಪ್ರಾರ್ಥನೆ ಹೇಗಿದೆ? ఎట్లుంది? ಹೇಗಿದೆ? ప్రభా నేను 10వ భాగం ఇస్తున్నాను. ನಾನು ದಶಮಾಂಶ ఇప్పుడు సమయం ಕೊಡ್ತಾ లేదు కాబట్టి చెప్పి ముగించేస్తాను. ಸಮಯ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ಹೇಳಿ ಮುಗಿಸ್ತೀನಿ. అన్ని ఇస్తున్నా ప్రభా ಎಲ್ಲವೂ ಕೊಡ್ತಾ ಇದೀನಿ, అంటే బాగానే ఉంటుంది. ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ఈ సుంకరి వల్ల కూడా నేను లేను. ಈ ಸುಂಕದ ಹಾಗೆ ಇಲ್ಲ. నీకెందుకు ఆ సుంక సంగతి? ನಿನಗೆ ಯಾಕೆ ಸುಂಕದ ఆయనేదో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ಪ್ರಾರ್ಥನೆ? ಅದನ್ನ ಪ್ರಾರ್ಥನೆ అది ಮಾಡಿ. కాదు మనకు. ಅದೆಲ್ಲ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ. ఏరో గురించి ప్రార్థించాలి. ನಿನಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು. వారి గురించి ఏదో చెప్పాలి మనం. ಅವನ ಗುರುತು ಹೇಳ್ಬೇಕು. ప్రభా ఈ సుంకరుల వాళ్ళు లేనందుకు నీకు వందనాలంట. ಆ ಸುಂಕದವನು ಹಾಗೆ ಇಲ್ಲದೆ ಇದಕ್ಕೆ ನನಗೆ ఎంత ವಂದನೆಗಳು. భయంకరమైన ప్రార్థన ఇది. ಇದು ಎಷ್ಟು ಭయంಕರ ಪ್ರಾರ್ಥನೆ. ఆ యొక్క ఆ సుంకరి వస్తూ వచ్చినాడు. ಆ ಸುಂಕದವನು ఆయన ప్రార్థన ఏ విధంగా ఉందండి? ಆತನ ಪ್ರಾರ್ಥನೆ ಹೇಗಿದೆ? ఆయన అన్నాడు, అయ్యా ಆತನು ಹೇಳಿದ నేను ఆకాశం వైపున కన్నులెత్తుట కూడా నేను ಆಕಾಶಕ್ಕೆ ಕಣ್ಣು ಎತ್ತದಕ್ಕೆ ನನಗೆ ಧೈರ್ಯ ಸಾಕಾಗುದಿಲ್ಲ. రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఏదైనా పడుకుంటా ಇದ್ದೇನೆ. అక్కడ ఏం రాయబడింది? అక్కడ ಅಲ್ಲೇನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? ఈయన నీతిమంతుడుగా తీర్చబడి ಈ ತರ ನೀತಿವಂತನಾಗಿ ತೀರಿಸಲ್ಪಟ್ಟು పదభాగం ఇచ్చినాడు. ಆ ದಶಮಾಂಶ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, అన్ని చేసినాడు. ಎಲ್ಲವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. కానీ ఆయన ప్రార్థన అంగీకరించబడి. ಪ್ರಾರ್ಥನೆ ಅಂಗೀಕರಿಸಿಲ್ಲ. అందుకని మన ప్రార్థన గురించి చాలా జాగ్రత్త ನಾವು వహించాలి. ಪ್ರಾರ್ಥನೆ ಎಷ್ಟು ಜಾಗ್ರತೆ. శత్రుడు ఎంత బలంగా పనిచేస్తున్నాడు. ಶತ್ರು ಎಷ್ಟು ಬಲವಾಗಿ ಕೆಲಸ ఇక్కడ ಮಾಡ್ತಾರೆ. ఏం రాయబడిందండి? 13వ అధ్యాయంలో 13ನೇ ಅಧ್ಯಾಯ ಏನು వారు నిద్రించుండగా ಅವ್ರು ನಿದ್ದೆ ಮಾಡೋ ಸಂದರ್ಭದಲ್ಲಿ ఏమైందంట? ఏం ಮಾಡಿದ್ರು? శత్రుడు వచ్చినాడు. నిద్రిస్తున్నప్పుడు ఏమైంది? ನಿದ್ದೆ ಮಾಡೋ ಸಂದರ್ಭ శత్రుడు వచ్చినాడు. ಶತ್ರು ಬಂದಿದ್ದಾನೆ. ఆయన చేసినాడండి గురుగులని నాటినాడంట. ಈ ಹನಜೆಯನ್ನು ಬಿತ್ತು ಹೋಗಿದ್ದಾನೆ. నిద్రించి ఎప్పుడు నిద్రిస్తా చూస్తాడు ఆయన. ಯಾವ ನಿದ್ದೆ ಮಾಡ್ತೇವೆ ನೋಡ್ತಾರೆ. ఎంబడే చేస్తాడు, గురుగులు తెచ్చి ಆ నాటేస్తాడు. ಹನಜೆಯನ್ನು ಬಿತ್ತು ಹೋಗ್ತಾನೆ, అంత పాడు చేసేస్తాడు. ಎಲ್ಲವನ್ನು ಹಾಳು ಮಾಡ್ತಾನೆ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ಅಷ್ಟು ಜಾಗ್ರತೆಯಿಂದ ಇರ್ಬೇಕು మన జీవితంలో. అందుకనే ನಮ್ಮ ఇది ಜೀವಿತ. అన్యులు అంటే ఈ దేవుని ఎరగని వారి యొక్క జీవితం గురించి ఇక్కడ రాయబడినట్టుగా చూస్తుంటాం. ದೇವರ ಅರಿಯದಿರುವಂತ ಅವ್ರ ಜೀವಿತ ಕುರಿತು ನಾವು ನೋಡ್ತೀವಿ. మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ನಾವು ಜಾಗ್ರತೆಯಿಂದ ಇರ್ಬೇಕು. ఇంకా రెండు పంటలు చూడాలి కానీ మనం సోల్స్ అంటే ఆత్మీయ పంట గురించి మనం చూడలేదు. ಆತ್ಮೀಯ ಸುಗ್ಗಿ ಕುರಿತು తర్వాత ನಾವು దేవుని ఉగ్రత పంట, ದೇವರ ಗುರುತ ద్రాక్షరసం దేవుడు చేస్తున్నాడంటే దాన్ని కలిపి దాన్ని ದ್ರಾಕ್ಷ దేవుని ఉగ్రతతో దాని మీద పోసి చేసినట్టుగా మనం చూస్తున్న 14వ అధ్యాయం. 14ನೇ అధ్యాయంలో ప్రకటన అధ్యాయం అది దీని మీద మీరు తిరిగి ధ్యానిస్తారండి. ಅದನ್ನು ಕುರಿತು ಧ್ಯಾನ ಮಾಡ್ರಿ మరి ನೀವು. ఈ మాటలు మన కొరకు దేవుడు దీవించు. ఎందుకంటే ప్రభు అంటూ వచ్చినాడు 4వ అధ్యాయం యెహోవా సువార్త 4వ అధ్యాయం 35 వచ్చిన అంటూ వచ్చినాడు. 4ನೇ అధ్యాయం 35 వచనం ನೋಡ್ತಾ మీరు ಬನ್ನಿ. కన్ను తెలిసి చూడండి, ఇప్పుడే ನಿಮ್ ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡ್ರಿ, ఏమైందంట? పంట ఏమైందంట? తెల్లవారిపోతుందంట. ಕೊಯ್ಯು ಕಾಲ ಬಂದಿದೆ ಎಂಬುದಾಗಿ. త్వరగా పని చేయాలి, అవన్నీ కూడా కోసుకోవాలి. ತ್ವರಿತವಾಗಿ ಕೊಯ್ಬೇಕು ಅದನ್ನು. ఆ భారం దేవుడు మనకి ఇవ్వడానికి. ದೇವರ ಆ ಭಾರವನ್ನು ಕೊಡುವುದಕ್ಕೆ. ఇప్పుడు ఒకటి చేసేసామని కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా మనం ఆత్మ సంపాదించేవారుగా, ಈ ವರ್ಷವೆಲ್ಲ ಆತ್ಮಗಳು ఈ ಸಂಪಾದಿಸುತ್ತವೆ. చిన్న మంద గొప్ప మందగా మార్చబడాలి. ಚಿಕ್ಕ ಹಿಂಡು ದೊಡ್ಡ ಹಿಂಡಾಗಿ ಮಾರ್ಪಡಬೇಕು. ఆ విధంగా చేయడానికి ಆ ರೀತಿ ಮಾಡೋದಕ್ಕೆ దేవుడు మనకు సహాయం చేయను. ದೇವರು ನಮಗೆ ಸಹಾಯ మాట ಮಾಡಿ. మనకు దీవించింది. ದೇವರು ಈ ವಾಕ್ಯವನ್ನು ದೀವಿಸಲಿ. తీసుకో.